మనము కలవాలంటే, క్రీస్తుకు బిడ్డలుగా ఉండి క్రైస్తవులుగా మార్చబడాలంటే దేవుడే ఆ కార్యము చెయ్యాలి ముందు ఫస్ట్. సహజంగా సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, చాలామంది క్రైస్తవులు మాట్లాడేది, మేము యేసుబాబుని నమ్మాం కాబట్టి క్రైస్తవం అయిపోయాం. నువ్వు నమ్మటానికి ముందు నమ్మదగిన వాడు ఏదో ఒకటి జరిగించి నీకు ముందు పెట్టాలి. కాబట్టి క్రీస్తే తన కార్యము జరిగించకపోతే నువ్వు క్రైస్తవుడుగా అవ్వవు. కాబట్టి ఇప్పుడు ఆది కాండం నుంచి మనం చూసుకుంటా ఉంటే కొన్ని బలులు ఇచ్చేవాళ్ళు. అన్యులు కూడా చాలామంది బలులు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే బలులకి క్రైస్తవుల దేవుని నమ్ముకునే బిడ్డలు వీళ్ళు ఇచ్చే బలులకి తేడా ఏంటి? కొంచెం మాట్లాడదాం. కొన్ని మాటలు. అన్యులుగా వాళ్ళు అర్పిస్తున్నారు, అర్పణలు కొన్ని బలులు ఇస్తున్నారు. మరి దేవుని నమ్ముకునే బిడ్డలుగా మనం కూడా చాలామంది ఇది వరకు అర్పించేవాళ్ళు, కొన్ని బలులు ఇచ్చేవాళ్ళు. తేడా ఏంటి అంటే క్రీస్తే, ఏం కాదు, క్రీస్తే తేడా. ఎందుకంటే వాళ్ళు జంతువుల బలులతో ఆగిపోయారు. జంతువుల బల దగ్గర ఆగిపోయారు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అంటే ఆ జంతువుల బల రక్తముతో ఆగిపోయారు వాళ్ళు. సర్వమానవాళి పాపాల కొరకు రక్తము చిందించబడాలి, అక్కడ జంతువులతో ఆగిపోయారు. అది ఒక ఛాయ మాత్రమే. అది ఒక ఛాయ మాత్రమే. నిజమైన బలి అర్పణ దేవుడే దిగి రావాలి. కాబట్టి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం అంటే ఆ రక్తము పుణ్యదాన బలియాగం. ఆ రక్తము దేవుడు అంటే పుణ్యాత్ముడు పరిశుద్ధుడే తన రక్తాన్ని దానముగా అర్పించాలి. అది ఎక్కడ జరిగింది? దేశ ప్రభువులో జరిగింది అది. అందుకని క్రైస్తవులు దేవుని నమ్ముకునే బిడ్డలకి బలులకి వాళ్ళ బలులకి తేడా క్రీస్తే. క్రీస్తు బలైన దగ్గర నుంచే మన విశ్వాసం మొదలైంది. క్రీస్తే మనకు అర్పించుకున్నాడు. కాబట్టి శ్లోకాలు రాసుకున్నారు వాళ్ళు. శ్లోకాలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ శ్లోకం నెరవేర్పు మాత్రం మన యేసులో జరిగింది. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం ఆ రక్తము పుణ్యదాన బలియాగం అంటే అర్థం పుణ్యాత్ముడు పరిశుద్ధుడే తన దాని రక్తాన్ని దానంగా అర్పించిన పరిస్థితి. అది ఎక్కడ జరిగిందంటే కనుక యేసులోనే జరిగింది. 1 పేతురు పత్రికలో 1:1-2 చదవసారి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును అనగా చాలు మనకు వచ్చేసింది మాట అక్కడ. యేసుక్రీస్తు రక్తము ప్రోక్షింపబడుట వల్ల అక్కడి నుంచే మన విశ్వాసం మొదలైంది. అక్కడి నుంచే క్రైస్తవులుగా అవటానికి పునాది పడింది. అంటే నేను క్రైస్తవుని అవటానికి అసలు వేసిన పునాది ఎవరు? దేవుడే వేయాలి. మనం ముందు పెట్టుకున్నాను. చూడండి, నేను యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి క్రైస్తవ రాయలయ్యాను. యేసుప్రభు నమ్ముకున్నప్పటికీ అది యేసుప్రభు నమ్ముకుంటానికి యేసు ఏం చేశాడో ముందు పెట్టాలి ఆయన్ని. కాబట్టి వాళ్ళకి మన తేడా ఏంటంటే, మేము నమ్మాం కాబట్టి మా దేవుని మేము కూడా భక్తులమయ్యాం. కానీ మనం అలా అనటం కాదు, నమ్మటానికి దేవుడే నాకు అవకాశం కలిగించాడు. అందుకే వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు, నేను గొప్ప భక్తుడిని, నేను గొప్ప భక్తురాలని, అని బళ్ళు ఇచ్చాను, అవి కట్టాను, గుళ్ళు కట్టాను, దేవాలయం కట్టాను, టెంపుల్స్ కడుతున్నాను, లేదా దాన ధర్మాలు చేస్తున్నాను, వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు. కానీ క్రైస్తవులు అలా కాదు, కార్యం చేసిన దేవుణ్ణి ముందు పెట్టాలి. అందుగురించే మన విశ్వాసానికి మూలాధారమైన యేసుని ముందు పెట్టి తర్వాత మనం కనిపించాలి. అందుకే అదే 2వ పేతురు పత్రిక కూడా 2వ అధ్యాయం కూడా 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనం. అమూల్యమైన విశ్వాసం అర్థం చేసుకోండి. అది ఆ మాట కోసం. అమూల్యమైన విశ్వాసం అంటే అమూల్యమైన ఆ విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా ఇదే. అమూల్యమైన రక్తము చిందించాడు కాబట్టి, నమ్మాము కాబట్టి అమూల్యమైన విశ్వాసం అయింది. లోకంలోని విశ్వాసం కామన్ అది, కాలం బిలీవర్స్ కామన్.
ఎవరన్నా నమ్ముతారు? దేనిని నమ్ముతారు? చెట్టు అంటారు, పుట్ట అంటారు, ఒక నక్క అంటారు, కుక్క అంటారు, పంది కూడా అంటారు. మా విశ్వాసం మాది అంటారు వాళ్ళు. అంటే అది అమూల్యమైనది కాదు. ఎందుకని అమూల్యమైనది కాదు చెప్పండి? అమూల్యమైన వాడు నీ నమ్మల వాళ్ళు. అమూల్యమైన రక్తము చిందించిన వాని యొక్క పరిస్థితులకు రాలాళ్ళు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకం పుణ్యదాన బలియాగం, పరిశుద్ధుడే దానముగా అర్పించిన రక్తం. అది గొర్రెపిల్ల క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం కాబట్టి క్రీస్తే నా విశ్వాసానికి మూలాధారం. వాళ్ళ విశ్వాసానికి తేడా సంబంధం ఏంటంటే ఒక రాయి, ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక బొమ్మ, లేకపోతే ఇంకొకరు. మన విశ్వాసానికి ఏంటి? పరమాత్ముడే పరిశుద్ధుడైన దేవుడి లోకానికి వచ్చి ఆయన కానీ దానముగా అర్పించుకున్నాడు కాబట్టి ఆయన నమ్మటం వల్ల పాపం పోయింది, శాపం పోయింది, నరకం పోయింది. కాబట్టి విశ్వాసములుగా మారి మన విశ్వాసానికి కారణం ఎవరు మరి? ఇప్పుడు బాగానండి, ముందుకెళ్ళిపోతా బాగా. విశ్వాసులుగా మారిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు గమనించండి, మనకు మాదిరిగా ఉండటమే కాకుండా ఆయన మన కొరకు పుణ్యదాన బలియాగం అవటం కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన మరణించక ముందే మీరు నిజంగా నా బిడ్డలుగా ఉండాలంటే, నిజంగా నన్ను వెంబడించాలంటే ఏ విధంగా ఉండాలో స్పష్టంగా ఇప్పుడండి ఆయన. దాన్ని ఏమంటారంటే ఒక మెను, ఒక చాట్ ఇచ్చాడు ఆయన. మీరు క్రైస్తవులుగా నన్ను నమ్మి క్రైస్తవులు కొనసాగాలంటే నిజమైన క్రైస్తవులుగా ఏ విధంగా ఉండాలో స్పష్టంగా చెప్పేశాడు ఆయన. దాంట్లో భాగంగా లూకా సువార్త ముందుకెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి. బహుజనులు వచ్చి ఆయనతో కూడా నిలిచినప్పుడు వీళ్ళందరినీ దేశించాలంట నన్ను నమ్మాలంటే. అదేంటి అంటే వాళ్ళని దేశిస్తే నమ్మనట్ట? ఆయన్ని ఎంత బాగా డెప్త్గా నమ్మితే అంతగా వీరు మనల్ని ద్వేషిస్తారు, మనకు అడ్డొస్తారు. అప్పుడు అవసరమైతే వాళ్ళని కూడా కాదనుకుని నన్ను వెంబడిస్తేనే మీరు నా శిష్యులు కానేరారు. బాగా వినండి, ఇది ప్రపంచానికి ఇచ్చిన గొప్ప మాట, అద్భుతమైన మాట. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్క నన్ను నమ్మాలంటే వీరందరూ అడ్డొస్తారు కదా, అడ్డు వచ్చిన వారిని కూడా పక్కన పెట్టి నన్ను వెంబడించాలి. అందుకే నెక్స్ట్ పాయింట్ ఏంటి మళ్ళా? ఎవరైనాను తన సిలువను మోసుకొని, ఇప్పుడు సిలువ స్టార్ట్ అయిపోయిందిగా, సిలువ వచ్చేసిందిగా. అమ్మ ఏమంటది? ఎప్పుడు బైబిలేనా? భర్త ఏమంటాడు? ఒకసారి ఎప్పుడు ఆరాధనేనా? ఆ భార్య ఏమంటుంది? ఎప్పుడు కూడా ప్రార్థనేనా? ఇంకా పిల్లలు కూడా అర్థం చేసుకోలేదా? లోకంలో పడిన వాళ్ళు కూడా అడ్డొచ్చే అవకాశం ఉంటుంది. అయినను అది సిలువ, నీ సిలువ, అది చిన్న సిలువ. అది ఆ సిలువ ఎత్తుకుని, సిలువ రెండు రకాల సిలువలు అండి. ఒకటి యేసుప్రభు సిలువ, ఈ సిలువ రెండే. యేసుప్రభు సిలువ యేసుప్రభు మోసేసుకున్నాడు. ఆయన ఒక రకమైన సిలువగా, అది మహాభయంకరమైన బాధల హింస. నీ సిలువ గమనించండి చిన్నదే, వీళ్ళు అడ్డొస్తారు. అయినా సరే ఏం చేయమన్నాడు? నీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించకపోతే నా శిష్యులు కానేరాడు. యేసుప్రభు నమ్ముకున్న క్రైస్తవులు అంటే శిష్యులే. అందుకని బైబిల్ ఏమంటుంది? అమ్మ ఎవరో శిష్యులు అనబడిన వారు క్రైస్తవులుగా పిలవబడిరి. శిష్యులు ఈజీకోళ్ళు క్రైస్తవులు, క్రైస్తవులు ఈజీకోళ్ళు శిష్యులు. ఇది మీరు మర్చిపోవద్దు పాయింట్. మీరు కేవలము క్రైస్తవులు కాదు, శిష్యులు. ఆయన శిష్యులుగా ఉండగోరే వాళ్ళే అని వెంబడిస్తారు. ఆయన వెంబడించిన వారినే శిష్యులు అంటారు, వాళ్ళనే క్రైస్తవులు అంటారు. బాగా వినాలి మ్యాటర్ని. ఇప్పుడు ప్రభువారు చెప్పింది ఏంటంటే, నువ్వు మెడలో సిలువ వేసుకున్నావా, ఉంగరం మీద సిలువ పెట్టుకున్నావా, ఇంకేంటి మంగళసూత్రం మీద సిలువ వేసుకున్నావా అడగడం. అది కేవలం షోయింగ్ కోసం, నైస్ కోసం. సిలువ అంటే శ్రమలు మోసుకుంటూ ముందుకెళ్ళండి కదా.
ఇంటి గేట్ల మీద, చర్చెస్ గేట్ల మీద, చర్చ్ టవర్స్ మీద సిలువ పెడతారండి. నేను ఈ సిలువ కూడా బలవంతం చేయాల, సింబల్ కోసం పెట్టింది. మెల్ల సిలువ వేసుకుంటున్నారా? వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకున్నారు చెప్పండి? కొంచెం డెప్త్గా వెళ్దాం, కొంచెం మాట్లాడుకుందాం ఫ్రీగా. ఎందుకు మెల్లో సిలువ క్రాస్ వేసుకుంటున్నారు మీరు? నాకు తెలియదు, అడుగుతున్నా, చెప్పండి పర్లేదు. ఉంగరం మీద చెప్పండి పర్లేదు. క్రైస్తవులని తెలియటం కోసం. ఓకే, ఇంకా నెక్స్ట్. ఒకవేళ కత్తి పెట్టి పొడిచారనుకోండి, ఆయన్ని చంపేసి, కత్తి వేసుకుంటావా? ఉరేసారనుకోండి, ఉరితాడు వేసుకుంటావా? ఉరితాడు బంగారం వేసుకుంటావా? రోమన్ గవర్నమెంట్, యూదుల పరిస్థితి ఏంటంటే అక్కడ సిలువ శాపానికి గుర్తు కాబట్టి సిలువేశారు ఆయన్ని. ఒకవేళ కత్తి పెట్టిన 10 పోట్లు పొడి చంపేశారనుకోండి, కత్తి ఆకారం చేసుకుంటాం అంటున్నా. నామకార్థ క్రైస్తవులు ధరించుకునే సూత్రాలు ఇవన్నీ కూడా. అక్కడ మెడలో సిలువతో పని లేదు, అర్థమవుతుందా? దేవాలయం మీద సిలువతో పని లేదు, అర్థమవుతుందా మీకు? టవర్ మీద సిలువతో పని లేదు. నీ సిలువ ఎత్తుకుంటావే, అక్కడ కనపడద్ది వాళ్ళకి. యేసయ్య కనిపించాలంటే నీ సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించే బిడ్డగా ఉండాలి. అది శ్రమలనే సిలువ. చెక్క మొక్క, బంగారు మొక్క, వెండి మొక్క మీద చెక్కున్నది కాదు, సింబల్స్ కాదు కావాల్సింది, అర్థమవుతుందా? ఒక పెళ్ళండి, మంగళసూత్రం మీద సిలువ గుర్తు వేయలేదనేసి పెళ్ళి ఆగిపోయింది. ఆ మంగళసూత్రం వేసుకుంటేనే పెళ్ళని ఇదో దరిద్రం. ఈ పాస్టర్లు కూడా చెప్పరు కదా, భారతదేశ సాంప్రదాయ ప్రకారం. అంత అవసరమా సాంప్రదాయం నీకు? యేసయ్య వాక్యం ముఖ్యం కదండి, యేసయ్య సిస్టమ్ ముఖ్యం కదండి. ఆ సాంప్రదాయం, మనుషులు పెట్టిన సాంప్రదాయం నీకెందుకు? అర్థమవుతుందా? అంటే ఎంత జ్ఞానం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఎవడైనాను తేడలా, వాడు నా శిష్యుడు కానేరడు. ఫస్ట్ క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే శ్రమల గుండా వెళుతూ వెంబడించాలి. స్ట్రాంగ్గా రాసుకున్న పాయింట్. ఈరోజు క్లాసు అంత హార్డ్గా ఉంటుంది, పాటించడం కూడా హార్డ్గానే ఉంటుంది. కానీ పాటించగల చూపిస్తే కనుక ప్రభువుని అద్భుతంగా ఉంటుంది లైఫ్. ఒకటి ఏంటంటే శ్రమల గుండా వెళుతూ నీ సిలువెత్తుకుంటూ ఆయన వెంబడించాలి. రెండవది ఏంటంటే అందరినీ పోగొట్టుకోవాలి, అవసరమైతే అన్నిటినీ పోగొట్టుకోవాలి. నేను మళ్ళీ జ్ఞాపం చేస్తాను. ఒకటేంటమ్మా? శ్రమల గుండా వెళుతూ శ్రమలు వస్తాయి ఖచ్చితంగా. నువ్వు యేసుని వెంబడించే దానవుగా, వెంబడించేవాడుగా ఉంటే ఖచ్చితంగా శ్రమ స్టార్ట్ అవుతాయి. వెంబడించే వాళ్ళు నమ్ముకుని మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన వెంబడించే వాళ్ళు వేరు, నమ్ముకుని మౌనంగా ఉండేవాళ్ళు వేరు. 2 బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. నమ్ముకుని మౌనంగా ఉండేవాళ్ళు అడుక్కుంటారు ఎప్పటికప్పుడు ఆయన దగ్గర నుంచి. వెంబడించే వాళ్ళు గమనించండి, ఆయన దగ్గర నుంచి ఏమీ ఆశించరు, మొత్తం ఇచ్చాడు దేవుడు, అవసరమైతే నీ కూడా ఇచ్చేస్తావు. రెండో పాయింట్ అది. అందరిని విడిచిపెడతావు, ఎందుకంటే టైం వచ్చినప్పుడు నా దేవుని కంటే ఎక్కువ కాదు. అలాగే విడిచిపెట్టారు కాబట్టి మిషనరీస్ ఈ లోకంలో గమనించండి ఎంతో సేవ చేశారు వాళ్ళు. అడ్డు వచ్చారండి. భక్త సింగ్ తెలుసా మీకు? ఆయన చరిత్ర చదవండి ఒకసారి. ఇంటిలో నుంచి వెలివేశారు. మనమేంటి, మన సిక్కు వంశం ఏంటి, అసలు మన సాంప్రదాయం ఏంటి, ఇదేంట్రా, ఇది దేవుని నమ్మకం వేసి వెలివేశారు ఆయన్ని. కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. ఆలయకమూర్తిని వెలేశారు, కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. పరావస్తు ఆయన పేరు ఉందండి అమ్మా, అది ఆయన పేరు, ఆయన అన్నగారు, అలా పెద్దన్న కొడుకు, ఈయన పేరు ఇంకొచ్చాడు, ఏదో ఉంది పేరు, ఆయన కూడా బయటకు వచ్చాడండి. ఎంతోమంది కట్టుబట్టలతో వాళ్ళని విడిచిపెట్టి వచ్చారు. సిలువెత్తుకోవటం అంటే అది. అన్ని ఆస్తులను కూడా విడిచిపెట్టేశారండి. నాకు అవసరంలా, మీ ధనంతో పని లేదు, మీ ఆస్తితో పని లేదు. క్రైస్తవులంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. నిజముగా వెంబడించే క్రైస్తవులు అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు క్లాస్ ఇవ్వన్న మీరు వెంబడించే శిష్యులుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఈ అవకాశం ఇస్తున్నాడు. మిగిలిన వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు బహుశా. అందుకని అందరినీ విడిచిపెట్టాలి. అవసరమైతే అన్నిటినీ. పేతురు నన్ను వెంబడించి అనగానే వలలు విడిచి వాళ్ళు వెంబడించారు. వల అంటే అని చెప్పమంటారా? జీవనాధారం. సూపర్.
ఆషమషి కదండి. జీవనాధారం విడిచిపెట్టి వెంబడించి, ఈయన దగ్గర బంగారం ఉందా, వెండి ఉందా, ఎక్కడ పొలం ఉందా, ఆ పేదరికంలో ఉన్న మరియమ్మ కుటుంబంలో పుట్టాడు ఈయన, అసలు ఏముందని వెంబడించమని రావాలి మేము అని ఆలోచించిన వాళ్ళు. ఆంధ్రే అవ్వచ్చు, అక్కడ బైబిల్ ఉంది, వెంటనే తమ వలలు విడిచి వెంబడించి, వలలు విడిచి జీవనాధారం. ఆ రోజు చేపలు పట్టుకుని అమ్ముకుంటేనే జీవనాధారం వాళ్ళకి. మరి క్రైస్తవులకి ఈ విషయం అర్థమైందా? సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు అందరినీ అన్నిటినీ, అందరూ ఎప్పుడు వస్తామాట, అందరినీ అన్నిటినీ, ఈ పాయింట్లో మీరు ఫిక్స్ అవ్వగలరా? నేను చాలామందిని పోగొట్టుకున్నా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత. చాలామంది నా ఫ్రెండ్స్ దూరం అయిపోయారు, నా బంధువులు దూరం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి నా పద్ధతి నచ్చలా. సువార్తతో ఆగిపోయాను నేను. ఖచ్చితత్వమైన వాక్యం చెప్పి వాళ్ళని ఖండించి బుద్ధి చెప్తున్నప్పుడు నా బంధువులను దూరంగా ఉంచేశారు. నాకు ఇవి పడదన్నారు. నెక్స్ట్ ఉన్నాయి కూడా కుప్పకలు అమ్మేసి ఈ సంఘం కోసం కొంత ప్రయాసపడ్డా. నాకు ఉన్నది అదే కదా, ఇంకేం లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవు. ఇప్పటికి స్టిల్ ఏమైనా డబ్బులు ఉంటే కనుక సంఘములు ఏం కొనాలా, ఏం కొంటే బాగుంటుంది ఇంకా అనేసి ఆశ తప్ప వేరే ఆలోచన మా పిల్లలకి లేదు, నాకు లేదు, మా భార్యకు కూడా లేదు. అలా సెట్ అయిపోయాం మేము మా 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 పద్ధతిలో, లేకపోతే మాకున్న కెపాసిటీలో అలాగా ఉన్నాం. దేవుని కొరకు గమనించండి, త్యాగ వీరులను చూసాం మనం, చాలామంది త్యాగ జీవులు మనం చూస్తున్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు మనలో కనీసం ఒక 50% అనేది మార్పు రాకుండా, నువ్వు దేవుని కోసం నేను ఇంకా వాడుకుంటాను, ఆయన తీసేసుకుంటాను, ఇంకా టాప్లో ఉండాలంటే కనుక నువ్వేం సంపాదించుకుంటావు పరలోక రాజ్యంలో? వాళ్ళ జీవన విధానం కూడా వదిలేసారు. యేసుని నమ్మిన వారు, పోగొట్టుకున్న వారు కొంతమంది మీ ముందు పెడతాను. ఒకటి జక్కయ్య, ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతాం, టైం చాలు మనకి. జక్కయ్య వేసాడు. మీరు గమనించండి, యేసుని వెంబడించే వాళ్ళు, నిజముగా నమ్మకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందు యేసు తప్ప మిగిలిన కనపడవు. ఉన్నా సరే గడ్డిపల్ల కనపడతాయి. ఎప్పుడు దేవుని కొరకు ఖర్చు పెట్టాలో, ఎప్పుడు దేవుని కొరకు ఇవ్వాలో, ఎప్పుడు దేవుని కొరకు ముందుకు వెళ్ళాలో డేరుగా ముందు వచ్చేస్తారు డేరుగా. ఇప్పుడు క్రైస్తవం వ్యతిరేకంగా ఉంది బాగానండి, చాలా వ్యతిరేకంగా ఉంది. యేసేపు అనే అతను అపోస్తలుల 2వ అధ్యాయం ఉంటాడు. ఆయన వేసాడు, భూమి అమ్మి అపోస్తలుల పాదముల దగ్గరికి తీసుకొచ్చాడు. ధనవంతుడు ఆయన. వెంబడించే విధానములో ఉండే మహా అద్భుతమైన ఉన్నతమైన స్థానం అది. వ్యభిచారి స్త్రీ ఏం చేసిందండి యేసుప్రభు బతుకున్నప్పుడు? అసలు ఉన్నదే కోస్త అత్తరండి, మహా అద్భుతమైన, దాన్ని ఏమంటారంటే ఖరీదు కలది, మొత్తం ఆయన మీద కుమ్మరించేసింది. పిచ్చాన్ని పట్టిందా? పక్కనే అంటున్నాడు పిచ్చాన్ని పట్టింది అనేసి. నిజమే, ఏసు పిచ్చేది. ఏ పిచ్చది? ఏసు పిచ్చి, మంచి పిచ్చి. పిచ్చి పిచ్చి కాదు, మంచి పిచ్చి. ఓకే. అలాగే శంకరమెట్టి దగ్గర మత్తాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన వెంబడించమనంగా నేసాడు. ఆడితో పనులు మొత్తం వదిలేశాడు, అంతే, మొత్తం వదిలేశాడండి. మీరు గమనించండి, పాత నిబంధనలో ఏలియాషుడు ఎవరో? ఎలీషా 12 జతల ఎడ్లతో పొలం దున్నుతున్నాడు, ఇంకో పనులను పెట్టుకుని, ఒక జత ఎడ్లతో దున్నుతున్నాడు. అప్పుడే ఏలియా దుప్పటే వెంటనే మొత్తం విడిచిపెట్టి వచ్చాడండి. మొత్తం విడిచిపెట్టి వచ్చాడు. మంచి రైతు, భూస్వామి అయిన ఎలీషా. ఎందుకోసం అంటే దేవుడు నాకు కావాలి, దేవుని యొక్క శిష్యుడిగా ఉన్న నా గురువు గారు కావాలనేసి ఆలోచనతో వచ్చాడు ఆయన. అంటే చెప్పుకుంటూ పోతే చాలామంది మనకు ఇప్పుడు మిషనరీస్ కూడా చాలామంది ఆయా కంట్రీస్లో పనిచేస్తున్నారండి. నేను ఏమంటున్నానంటే, వాళ్ళందరినీ దేవుడు మనకు ముందు పెట్టి నా ద్వారా మీకు చెప్పిస్తున్నప్పుడు కూడా అప్డేట్ అవ్వకపోతే కనుక మీరు ఆయన వాడుకునే స్వార్థపరులుగానే మిగిలిపోతారు. ఆయన చేత వాడబడుతూ శిష్యులుగా ఉంటూ సమాజానికి వెలుగుగా ఉంటూ పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉండే పరిస్థితి మీకు రాకపోతే ఏం ప్రయోజనం? ఈ ప్రసంగాలు విని ఆలోచించండి ఒకసారి. ఏం ప్రయోజనం? దేవుడు మనకి ఏం తక్కువ చేయడు, జీవన విధానం తక్కువ చేయాలి. శిష్యులు ఎక్కడ కానీ, మిషనరీస్ కానీ ఎక్కడ కూడా తిండి లేకుండా పస్తులుండి చనిపోయిన చరిత్ర ఎక్కడ మీకు కనపడదు. జైల్లో బట్టి ఆహారం పెట్టకపోవడం అది అత్సాక్షి, అది వేరు. కానీ సమాజంలో బతున్నప్పుడు వాళ్ళకి ఆహారం లేకుండా చనిపోవాలి. ఎందుకంటే దేవుడు ఆహారం పెట్టకుండా పని చేయించాడు ఆయన.
కనీసం అవసరం వస్త్రం లేకుండా పని చేయించుకున్నాడు ఆయన. ఆయన అన్నిటినీ సమకూర్చేవాడే, కానీ సమకూర్చుకోవడం కోసం మాత్రం బతలాలి. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి లోకమంతా సంపాదించి నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం చెప్పండి? ఏమి ప్రయోజనం? చాలా బాధాకరం. ఏంటంటే యోహాను ఏమంటాడండి, బాప్తిస్మిచ్చే యోహాను, మీ కష్టార్జితంతో మీరు తృప్తిగా జీవించండి. 2 అంగీలు ఉన్నవాళ్ళు 1 అంగి ఇంకోళ్ళు పేదవాళ్ళకి ఇవ్వండి. ఈ మాటలు ఏమర్థమవుతుంది మీకు? ఈ లోకంలో మీరు ఎంత సంపాదించుకున్నా మీ తోటి రావు కదా. ఆ తోటి వాళ్ళు కొంచెం పంచితే, దేవుని సేవ కోసం ముందుకిస్తే ఎంతో ఘనంగా దేవుడికి మీకు కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం అదే కదా. కానీ బాధాకరం ఏంటంటే ఈ లోకంలో ఎలా అయిపోయింది క్రైస్తవ్యము, డెవలప్ అయిన వాళ్ళందరూ కూడా బాగా దేవుని పొందుకున్న వాళ్ళు, డబ్బు బాగా ఉన్న వాళ్ళు దేవుని పొందుకున్న క్రైస్తవుల్లో భ్రమ ఇది. ఈ ప్రసంగాలకు ఎలాగ ఉంటాయి, ఈ ప్రసంగాలు కూడా ఇలాగే ఉంటాయి. బాధాకరం ఏంటంటే ఒక జక్కయ్య పాస్టర్ అయితేగా, ఓ బాప్తిస్మిచ్చు పాస్టర్ అయితేగా, మన దౌర్భాగ్యం ఏంటి, ఓ సతీష్ కుమార్ పాస్టర్ అయ్యాడు. మనకి ఇంకెవరున్నారా అలాంటి వాళ్ళు? చావనా ఒక బక్క ఇంకెవరు? చాలామంది వ్యాపారస్తులు ఉండి వీళ్ళు మన దౌర్భాగ్యం అంటే వీళ్ళు పాస్టర్లు అయిపోయారు. ఒక జక్కయ్య కనుక పాస్టర్ అయి ఉంటే నిజంగా నాలాంటి వాడు కూడా కొంచెం ఎక్కుతాయి మాటలు. కానీ వీళ్ళందరూ బిజినెస్ మేకర్స్లో నాలాంటి వాడు కనుక ఇలాంటి మాటలు చెప్తామండి, ఎక్కుతాయా? ఎక్కుతున్నాయి ఏమన్నా? అవసరమైతే మీరు పాస్టర్ మార్చేస్తారు. మీకు అర్థమవుతుందా? సతీష్ కుమార్ అంటే ఇంకో చాలా మంది లోకల్గా ఉన్న వాళ్ళు కూడా కనపడుతున్నారు మీ వ్యాపారస్తులు. వీళ్ళందరిలో మాలాంటి వాళ్ళు చెబితే మీకేం ఎక్కుతాయి? కాబట్టి ఇప్పుడు అప్డేట్ అవ్వాలి మనము. ఎందుకంటే దేవుడు చెప్పింది అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒకటే. వీళ్ళు మలిచారు, అలాగా వీళ్ళు మడత పెట్టేస్తున్నారు, వీళ్ళు మరొక యేసుని చూపిస్తున్నారు. కాబట్టి క్రైస్తవ్యంలో మేము వెళ్ళలేకపోతున్నాం, మేము ఎక్కట్లా, వాళ్ళకి దేవునికి వాక్యం ఎక్కనివ్వట్లే వీళ్ళు. ఎందుకంటే కనుక అందరూ సతీష్ కుమార్లు అయిపోయారు, అందరూ దోపిడిగాళ్ళు అయిపోయారు. అక్కడక్కడ మాలాంటి వాళ్ళు ఏం కనపడతాం? అయినా దేవుడు తన పని జరిగించుకుంటానే ఉంటాడు. చూడండి, మత్తయి సువార్తలో, లోకా సువార్తలో, మార్కు సువార్తలో ఇదే వాక్యం ఉంటుంది. నన్ను వెంబడింపగోరువాడు 3 సువార్తల్లో ముగ్గురు కూడా వేరు కాలాల్లో వేరు స్థలాల్లో ఉన్న వాళ్ళు దీన్ని ఎంత హైలైట్ చేశారంటే మీకు ఏమర్థమైంది? దేవుని యొక్క కరెక్ట్ సిస్టమ్ అది. దీంట్లో మనం సెట్ అవ్వాలి. మీరు ఏ పని చేసుకున్నా, ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ వ్యాపారం చేసుకున్నా, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువ అడ్డొచ్చే బంధువులను ప్రేమించినా, ఇంట్లో వాళ్ళు ప్రేమించినా నాకు మీరు పాత్రలు కారు. ఎంతమంది నిజంగా ఈ వాక్యం విన్న తర్వాత మీరు పరిశీలించుకొని వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ మామూలు అయిపోతారు. మీరు అప్డేట్ చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని, బలపరుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని. చూడండి, లోకా సువార్త 9:23, మార్కు సువార్త 8:30 రాసుకోండి, పర్లేదు. మత్తయి సువార్త 16:24 రాసుకోండి. అక్కడ చదవండి ఒకసారి. మత్తయి సువార్త 16:24 మరోసారి. అప్పుడు యేసు చూచి ఎవడలా ఒకే విషయాన్ని ముగ్గురు రాశారండి సువార్తికులు. ఒకే విషయాన్ని అండి. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. ఎందుకంటే ముగ్గురు ఒకే మాటని ఎంత స్ట్రాంగ్గా ప్రమోట్ చేశారంటే దేవుడు ఎంతగా సమాజంలో మార్పు తేవాలనుకోవాలని ఆలోచించండి సరే. అసలు విషయం ఏంటంటే మీరు చెప్పమంటారా? ఎక్కడ కల్తీ అయిపోయిందండి? ఈ రోమన్ కథలకు వచ్చిన తర్వాత మొత్తం కల్తీ అయిపోయిందండి. మార్టిన్ లూథర్ గారు మంచి ఆధ్యాత్మిక రెవల్యూషన్ తీసుకురాకపోతే బైబిల్ మన చేతికి వచ్చేది కాదు. కొంతమంది ప్రాణాలు తెగించారండి మార్టిన్ లూథర్తో పాటు. అందుకని నిజమైన సత్యవాక్యం బయటకు వచ్చింది. ప్రొటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత వాక్యం వెలుగు బయటకు వచ్చేసింది. అంతకుముందు వీళ్ళందరూ పెట్టినవన్నీ కూడా వాక్యాన్ని పూర్తి విరోధం అండి. కానీ మనం ఈ పల్లె గ్రామంలో నిజంగా ఈ సత్యమైన వాక్యం నేర్చుకుంటున్నామంటే మనం చాలా ధన్యులు అంటున్నాను. అందుకే నేను దేవుని గణపతిని సార్ చదువునా ఒకసారి. అంతే. యోహాను సువార్త 15:18 ఒకసారి. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే శ్రమలు తప్ప దీవెనలు కాదు. అర్థమవుతుందా? ఆశీర్వాదాలు కాదండి. అవి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు దేవుడు మీకు పెద్ద కష్టం కాదు. కానీ అసలైంది ఏంటంటే శ్రమ, సిలువ. లోకము మిమ్మును ద్వేషించడలా మీకంటే ముందుగా
మీరు వెంబడించేది ఎవరిని? మీరు వెంబడించేది ఎవరిని? లోకము చేత ద్వేషించబడిన యేసుని వెంబడిస్తున్నారు. మీరు వెంబడించేది లోకము చేత ద్వేషించబడి సిలువేయబడిన వారిని మీరు వెంబడిస్తున్నారు. మరి వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు? మరొక యేసుని వెంబడిస్తున్నారు వాళ్ళు. అందుకే మీరు మరొక యేసుని కలిగి ఉన్న వాళ్ళతో మీరు జడ్జ్ చేయబాకండి. ఆ సంఘమే బాగుంటుంది, ఈ మందిరం బాగుంటుంది, అక్కడ కూడా యేసుప్రభు అంట, ఇక్కడ కూడా అక్కడ ఉన్న యేసుబాబు వేరు, అక్కడ ఉన్న యేసుప్రభు వేరు. ఇక్కడ ఉన్న యేసుప్రభు వారు గమనించండి, లోకము చేత ద్వేషించబడి సిలువేయబడిన యేసుని వెంబడిస్తున్నాం మనము. కాబట్టి నిన్ను కూడా ఇది చెప్తున్నారు అందరు పాస్టర్లు. శ్రమ గురించి మాట్లాడుతున్నారా? నిందలొస్తే మాట్లాడుతున్నారా? మా గుడికి వచ్చావు కదా, నీ ఎంత దీవిస్తాడో, మా గుడికి వచ్చిన తర్వాత ఈ బిడ్డ చాలా దీవించబడింది అవి చెప్తున్నారు చాలా. ఏ దీవెనలు అవి? కూటుకొండ కూర దాకా ఇవే కదా. శ్రమదేవతలు ఉండే వాటి గురించి మాట్లాడతారా? యేసుప్రభు మాట్లాడుతున్నాడు ఏమన్నా అలాగా? లేదే. గంభీరంగా కిందకి వెళ్ళు. కంటిన్యూగా 18 చూడండి. మీకంటే ముందుగా, నీకంటే ముందే ముందున్నా కదా, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, సిలువ దగ్గర. కాబట్టి ముందుకెళ్ళు. లోక సంబంధులైన ఎడలా, లోకములో ఉంటే, లోకస్తులతో కలిసి ఉంటే, లోకముతో సై అంటే మిమ్మల్ని చాలా ఎత్తేస్తారు. లోకం మిమ్మల్ని అమ్మా స్నేహించును, ప్రేమించును, మిమ్మల్ని ఎత్తుకుంటారు, సెల కప్పుతారు అవసరమైతే, కప్పులిస్తారు అవసరమైతే. కానీ ముందుకెళ్ళి. అయితే లోక సంబంధులు కాదు. క్రైస్తవులు అనేబడేవాళ్ళు శిష్యులు, శిష్యులు అనబడేవాళ్ళు క్రైస్తవులు, దేవుని వెంబడించే వాళ్ళు వీళ్ళు లోక సంబంధులు కాదు. ముందుకెళ్ళు. నేను మిమ్ము దగ్గర మీ పేరు రాసుకోండి పెన్సిల్తో. మిమ్ము అనే దగ్గర నీ పేరు రాసుకో. ఇప్పుడు చెప్పండి, ఎవరికాళ్ళు బైబిల్ తీశారు అందరూ? బైబిల్ తీశారు అందరు కూడా? ఇప్పుడు చదవండి అన్నమాట. అమ్మా నువ్వు చదవరా? నువ్వు చదువు గట్టిగా. ఎస్, టాప్, సూపర్. లిఖితమైన నేను లోకముల నుండి ఏర్పరచు కొంటిరి. నా దేవుడు ఏర్పరచుకున్నాడు నన్ను పెట్టుకొని, లేకపోతే లోకములు నన్ను ఏర్పరచుకున్నాడు. ముందుకెళ్ళి అక్కడ నుంచి. అందుచేతనే ఎందుచేత యేసుని వెంబాడించటం వల్ల శ్రమలు వచ్చింది నీకు. ఎస్సీ సర్టిఫికెట్ వల్ల కాదు. తర్వాత ఈ మధ్యన భయంకరంగా రోడ్లు ఎక్కేస్తున్నారు పాస్టర్లు కూడా. ఎస్సీ హోదా ఉన్నవాళ్ళు, ఎస్సీ హోదా ఉన్నవాళ్ళు. బాబు నీకు మంచిగా వచ్చింది అది. ఎంత గ్రేట్ అని నాకు నిజంగా. ఆమె క్రిస్టియన్. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు క్రైస్తవుడు కన్నా ఉండు, లేకపోతే ఎస్సీ కన్నా ఉండు, లేకపోతే హిందూ కన్నా ఉండు. ఎంత సూపర్ అండి అది. మనకి చట్టం వచ్చింది కదండి, దానికి సంతోషపడిపోవాలి క్రైస్తవులు. రోడ్లు ఎక్కేస్తున్నారు, మాకు కావాలి. వాళ్ళు ఇచ్చే ముష్టి రిజర్వేషన్ పక్కన పెట్టండి. ఏసై అంత హీరో అయినా. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు క్రిస్టియన్గా జాయిన్ అయ్యా. అందుముందు నాకు కూడా అది హిందూ అని ఉంది సర్టిఫికేట్లో. మొత్తం సర్టిఫికేట్ మొత్తం మార్చేసుకున్న ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయా. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో నమోదు అవ్వకుండా ఉద్యోగం రాదు మనకు ఆ రోజుల్లో. అర్థమవుతుంది మీకు? అసలు మెయిన్ అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడేసుకున్నా, సార్ మీరు నాకు బీసీ అని పెట్టండి, ఎందుకంటే నేను క్రిస్టియన్ అండి, నేను మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకున్నానండి. అరే నువ్వు ఉద్యోగం రాదు. ఉద్యోగం కాదు ముఖ్యం, నాకు ఏసే కావాలి. అప్పుడు మళ్ళీ ఆయన ఎంఆర్ దగ్గరికి వెళ్ళిపోయి సరిపడ. అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఎస్సీ అవ్వాలంటే ఎంక్వైరీ పెడతారు, కానీ బీసీ అవ్వాలంటే ఎంక్వైరీ పెట్టరు. బీసీ అంటే వెంటనే ఎంఆర్ఓ గారు మళ్ళీ మీద జాలి పడుతున్నారు. చూసుకోండి సార్, లైఫ్ ఆలోచించుకోండి. అసలే ఉద్యోగాలు తక్కువ మీకు, దాంట్లో అది లేకపోతే ఉద్యోగాలు రావండి. అది ముఖ్యం, నా యేసుప్రభు నాకు కావాలి. ఎవరి దగ్గర వెళ్ళాలి వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చుకొని వెళ్ళిపోయా. నెల రోజులకు గాడి సర్టిఫికేట్ మారింది నాకు. అప్పుడు తర్వాత నేను జాబ్లో క్రిస్టియన్గా జాయిన్ అయిపోయా. ఎక్కడ వెళ్ళినా క్రిస్టియన్ కులం ఉండదు. ఎంత భాగ్యం అండి మనకి. గణపరచ దేవుడిని. అసలు నిజంగా ఆమె క్రిస్టియన్. కులం వాడకూడదు. కులం వాడితే చట్టం నేరం అది. క్రైస్తవుల కులము లేదు. నేను ఏ కులం సంబంధించిన కాదు. ఆమె క్రిస్టియన్. రాజ్యాంగం వాళ్ళు ఇచ్చింది, అద్భుతంగా ఇచ్చింది మనకి. ఎంత గ్రేట్ అండి. మిగిలిన వాళ్ళకి నువ్వు ఎవరివే,
నువ్వు ఇట్లు మా అవుట్లా ఇవి అడుగుతారు. క్రైస్తవులు అడగకూడదు. ఓహో నువ్వు క్రీస్తు పెట్టావు కదా, ఇంకేం మాట్లాడకూడదు. అందుకని సబ్ క్యాస్ట్ అడగరు. బీసీ అండ్ క్రిస్టియన్. ఎంత భాగ్యం అది. అందుకే చట్టం చేసుకునేవ్వండి వాళ్ళని. నువ్వు ఇందు రోడ్లు ఎక్కుతున్నావు, మహాభాగ్యం గర్వించండి. నేను అంటాను అది మంచి విషయం. అటన్నా ఉండు అని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎటుంటావు నువ్వు? ఓకే ఆమె క్రిస్టియన్. నువ్వు ఎన్నో చేసుకో పర్లా, ఆమె క్రిస్టియన్. క్రీస్తుని వెంబడించడం అంటే ఇదేనండి. కత్తి మీద సాములు అంటది, ఉయ్యాలతోటి కాదు. ఉయ్యాల జోలపాట కదండి అనుకుంటున్నారు మీరు. సమాజం అలా చేసింది దుర్బోధకుల వల్ల. కానీ యేసు అలా చెప్పట్లా. ఈ రోజు నీతో దేవుడు మాట మరొకసారి ముందుకెళ్ళి అక్కడ నుంచి ఎస్ దేవుని నామమున స్తోత్రం. యజమాని ముందున్నాడు నీకు ముందు. ఆయన సిలువెత్తుకుని వెళ్తున్నాడు. వెంబడించు నీ సిలువెత్తుకుని నువ్వు కూడా. ఈ ఎస్సీ హోదా గురించి మాట్లాడాలంటే కనుక నిజంగా 1950లో చట్టం చేశారండి. అందులో చట్టం లేదు. వీళ్ళందరూ మన ధర్మ శాస్త్రం అనేసి మా ధర్మం అనుకుంటా వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అనేసి లాభనేసి క్రైస్తవులకి ఒక చట్టం చేశారు. వీళ్ళు క్రైస్తవ రిజర్వేషన్ ఇస్తే పని లేదనేసి. అప్పుడు వచ్చిన చట్టం అది. అందుకని చట్టం లేదండి. అర్థమవుతుందా? చాలామంది మనం చెప్పాగా మీకు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి సైక్యం స్థాపించారు క్రైస్తవ్య అని. కాదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఎప్పుడన్నా మీతో 50లో వచ్చారు. అంతకుముందే మిషనరీస్ వచ్చారు. వాళ్ళు కళాశాల స్థాపించారు, వాళ్ళు స్కూల్ స్థాపించారు, హాస్పిటల్స్ స్థాపించారు. పేదవాళ్ళ మధ్యన ఉండి వాళ్ళు మూఢనమ్మకాలను పక్కన పెట్టేసి దేవుని యొక్క ప్రేమను అందించారు వాళ్ళు. తర్వాత వీళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. వాళ్ళు వ్యాపారం చేసి వెళ్ళిపోయి కొన్ని డెవలప్ చేశారు వాళ్ళు కూడా. మరీ ద్రోహం చేయలే వాళ్ళు. కాబట్టి చరిత్ర చాలా ఉందనుకోండి. కానీ మనకున్న భాగ్యం ఏంటమ్మా? మనకున్న భాగ్యం ఏంటి? నువ్వు క్రిస్టియన్వి అని చక్కగా ముద్ర ఇస్తారు వాళ్ళు. మా హ్యాపీ. రేపు ముందు రాబోతుంది. నువ్వు గుడికి వెళ్తున్నావా? ఏమో సర్టిఫికేట్లో అయితే నువ్వు బీసీగా మార్చేసుకో. చేసి ప్రభు చేయాలి. నువ్వు ఇప్పుడు పోయిందా ఆడకూడదు. ఇంత స్ట్రాంగ్ కావాలి. రిజర్వేషన్ పోయిందా అయిపోయిందా ఆడకూడదు. వెంటనే యేసయ్యా నీకు స్తోత్రం, ఎప్పుడూ జరగాలి ప్రభా, ఇప్పుడని జరిగింది ప్రభా, నాకు అవకాశం ఇచ్చే ప్రభా అనేసి దేవుని కనపరిచారంటే. అసలు హిందూ అనే మాట అనేది నాకు చాలా బాధేస్తుందండి. ఎలాగంటే నువ్వు గుడికి వెళ్ళి బాప్తిసం పొందుకొని రక్షణలోకి వచ్చేసి ఇంకా హిందూ అని పిలుచుకుంటున్నావంటే ఏంటిది? సరే ఇంకో మాట్లాడదాం గురించి. ఫస్ట్ దానికి మాత్రం ఒకటి ఏంటంటే దేవుడు మనకు అనుకూలంగా మలుస్తున్నాడు చట్టాన్ని కూడా. తప్పేముంది? ఏ కులముతో సంబంధం లేని వాళ్ళొక్కళ్ళే క్రైస్తవులు. అందుకే ఇక్కడ ఓసీలు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, కమ్మ కాపు రెడ్డి వాళ్ళు ఉండొచ్చు. నథింగ్ పక్కన పడేయండి. అది గవర్నమెంట్ లిస్టులో ఉండటం కోసం బ్రాకెట్లు పెట్టుకోండి తప్ప అసలు మా కులం ఏంటి, మేము క్రీస్తు బిడ్డలం అయిపోయాం. అందుకే అంటానే మీ పిల్లలకు కూడా రేపొద్దున అదే నూరిపోయాలి ఆత్మీయత. పెళ్ళిళ్ళ దగ్గర మీ బండారం అంతా బయటకు వస్తుంది. ఎస్, ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీరు మారు మనసు పొందకపోతే, పెళ్ళిళ్ళ దగ్గర కూడా మీరు మారు మనసు పొందిన వారుగా ఉండకపోతే లెక్క ఖచ్చితంగా ఉంటుంది మీకు. ఎందుకంటే దేవుడు సర్వసత్య లోతుల్లోకి నడిపిస్తున్నాడు. తెలియకపోతే అప్పుడు అయ్యా తెలియదు కాబట్టి మనసాక్షి ప్రకారం దేవుడు రకంగా వదిలేయచ్చు అని ఇప్పుడు దేవుడు అద్భుతంగా మీకు తెలియపరుస్తున్నాడు. ఇది నా చట్టం, ఇది నా సిస్టమ్, ఇది నా నియమాలు, ఇవన్నీ కూడా. కాబట్టి నన్ను వెంబడించే వాళ్ళు ఏం చేయాలి? ఏ కులంతో పని లేదు, ఏ వర్గంతో పని లేదు, నీ సిలువెత్తుకుని వెంబడించాలి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి మూల్యం చెల్లించాలి. ముందు యేసు నమ్మాలంటే కొంత మూల్యం చెల్లించుకోవలసిందే. దాన్ని ఏమైనా క్రయధనం అంటారు. తప్పదు, కొంత చెల్లించేసుకోవలసిందే. ఇవన్నీ కూడా చెల్లించుకోవాలి. నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండలేవు, ఆయన మెప్పు పొందలేవు. చెప్పుకుంటా బాగుంటుంది. నేను ప్రభు నమ్ముకున్నా, పాటలు పాడుకున్నా, ప్రభు నమ్ముకున్నా, కానికిచ్చుకుంటున్నా, ప్రభు నమ్ముకున్నా, గుడిగట్ట ప్రభు నమ్ముకున్నా, బాగా దీవించబడ్డా, ఇది చెప్పుకుంటాను తప్ప దానివల్ల బలం రాదు ఎవరికి. శ్రమలలో నుండే నువ్వు బయలుదేరాలి. ఆ శ్రమలు నువ్వు తెచ్చుకోవటం కాదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏ బటన్ నొక్కితే ఏదో వస్తుందో మనకు బాగా తెలుసు. దేవుని కనపరుచుకుందాం. నువ్వు నీతిగా ఉన్న నీతి పడదు, ఇంట్లో వాళ్ళకి యథార్థంగా ఉన్నావు పడదు, పరిశుద్ధంగా ఉన్నావు పడదు, మందిరంకి వస్తున్నావు పడదు వాళ్ళకి, వాకింగ్ అవుతున్నావు ఒక టైంకి వచ్చి పడగల పడదు వాళ్ళకి, ఏది పడదు వాళ్ళకి.
అందుకని శ్రమ వచ్చింది. కానీ ప్రభు అంటున్నాడు, అవసరమైతే వాళ్ళని ప్రక్కనే పెట్టి నన్ను వెంబడించు. దేవుని నామాన్ని స్తోత్రం. గట్టిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు అంటున్న మాట విందాం. చొక్క మాట 7వ వచనం. ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. మీరు నమ్మండి, అసలు లాభం అంటే ఏంటి? లాభం అంటే ఏంటి చెప్పండి? సుఖజీవనంతో కూడిన జీవితం కోసం వచ్చే కొన్ని లబ్ధి. ఎవరన్నా వదులుకుంటారండి? మీకు ఒక్కసారి పౌలుని స్టడీ చేస్తే పౌలు గారి విషయంలో దేవుడు కార్యం ఎంత గొప్పదంటే, ఆయన రాగానే ఏమన్నాడంటే ఆ పాస్టర్ గారితో, బాప్టిస్ట్ పాస్టర్ గారితో, ఆయన పేరేంటి, అననీయ అంటాడు, ఈయన నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి చూపిస్తాడు అన్నది ఎవరితో? బాగేనండి. ఆ శ్రమలు వస్తాయి అనేసి ఈ మాట పౌలు గారితో మాట్లాడాల. అర్థమవుతుంది మీకు? పౌలు గారు ఆటోమేటిక్గా మైండ్ ఫిక్స్ చేసుకున్నాడు, నేను ఎంత హింసించాను, ఎన్ని బాధలు పెట్టాను, ఇదేమందరూ వచ్చేతలు నాకు కూడా అని ఫిక్స్ అయిపోయాడు. తర్వాత ఎంత బాగా ఫిక్స్ అయిపోయాడంటే, అసలు ఈ లోకము నాకేమొద్దు, నా ప్రభు తప్ప. ఆ రోజుల్లో ఉన్న తీర్మానం ఆయనకి ఇది. ఈ రోజుల్లో నీ పద్ధతుల్లో, నీ పరిస్థితుల మధ్యన నువ్వు తీసుకునే తీర్మానం ఎలా ఉండాలో అలా ఉండాలి. దేవుడు మొత్తం విడిచిపెట్టేసి బికార్లుగా ఉండి రోడ్ల పాల మంచి దేవుడి మీతో మాట్లాడేటప్పుడు గమనించండి. కానీ దేవుని సువార్త పని నీ ద్వారా జరిగే విషయంలో నువ్వు ఎవరిని వదులుకుంటున్నావు, ఏది వదులుకున్నావు? నీ పరిధిలో ఉన్నంత వరకు, నీ పరిధిలో ఉన్నంత వరకు. నిజంగా ఆ రేంజ్ ముందుకెళ్తున్న కొద్దీ నీకు ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఈయనలాగా అనిపించాలి. ఏమనిపించాలి? పెంటతో బా. అందుకేనండి సేవకులు, నిజమైన సేవకులు, వాక్యంతో కనెక్ట్ అయిన విశ్వాసులు చాలా స్వేచ్ఛగా ఫ్రీగా ఉంటారండి. ఏది పోయినా బాధపడరు, ఏది వచ్చినా పొంగిపారు. పోతేనేమో కుంగిపారు, వస్తే పొంగిపారు. రెండింటినీ బ్యాలెన్స్ అని చూసుకుంటారు. వచ్చిందనుకోండి, దేవా నీ కొరకు ఉపయోగిస్తాం. పోయింది కానీ ఏముంది ప్రభువా, నేనే సంపాదించుకుంది కాదు ప్రభువా, ఏదో వచ్చింది వెళ్ళిపోయింది, ఈజీగా ఉంటాం అంతా కూడా. అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, మీ ఇంట్లో బంగారం 2 కేజీలు ఉందని పోయి మొత్తం పోయిందనుకోండి, చచ్చిపోతారు మీరు, చనిపోతారు బీపీ వచ్చి. అంత అవసరమా? బంగారం లాంటి నువ్వు పోతే బంగారం లాంటి జీవితం వచ్చి నువ్వు వేసే ఎంత ఫీల్ అవ్వాలి? బంగారం పోతే నువ్వు ఫీల్ అవుతావు, ఆయన ఫీల్ అవ్వడు. అది మట్టిలో పోయేదమ్మా, నీకెందుకు అది? బంగారంగా ఉన్న నువ్వే నాకు కావాలి బిడ్డ అంటాడు ఆయన. నువ్వు పోతే బాధ ఆయనకి, నువ్వు పాడైపోతే బాధ ఆయనకి, నువ్వు నా శిష్యుడిగా ఉండకపోతే బాధ ఆయనకి, నన్ను వెంబడించకపోతే బాధ ఆయనకి, నా నిమిత్తం అన్నిటినీ పక్కన పెట్టకపోతే బాధ ఆయనకి. నువ్వేమో బంగారం పోయింది, తప్పేళ్ళకి చుట్టబడిపోయింది, అదే నా వాషింగ్ మిషన్ మొత్తం పాడైపోయింది, ఏంటో నా జీవితం, నా కర్మ. వాషింగ్ మిషన్ దొరకడం అంటగా ఏంటో మురికి అయిపోయింది మా బట్టలని కూడా, ఇంకో బట్టలు ఉండడం అంటే వాళ్ళకి. ఎంత చీప్ మైండ్ అండి వీళ్ళందరిది కూడా. వీళ్ళు ఆ సిలువెత్తుకునేది, వీళ్ళకి ఆ కష్టాలు వచ్చేది. వీళ్ళ కష్టాలు రానివాడు దేవుడు. పా నువ్వు సుఖపడుతున్నావు, పో ఆడిపో, మరొక కేసు నువ్వు వెంబడించిపో, ఆడిపోయి ఎటు పట్టుపో. ఏ రూట్లో ఉన్నావో ఆలోచించుకోండి బిడ్డలారా. కరెక్ట్గా ఈరోజు వాక్యంతో మనం సెట్ అయిపోదాం. అద్భుతమైన దేవుడు మనతో మాట్లాడతాం. చూడండి ముందుకెళ్ళండి. 11 వచ్చును ఫిలిప్పీ 3. అదే కదా. ఆయన శ్రమలలో పాలువాడొకటి ఇట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్న పెంటతో ఎంచా. ఏంటండి, నీకు కనీసం అవసరాలు కూడా లేకుండా వాటిని పక్కన పెట్టేదా? అవసరం నాకెందుకు? కొరింథీకి వెళ్ళాను, ఓ ముద్ద పెట్టి తింటా లేపలేదు. గలతీకి వెళ్ళాను, విశ్వాసం ఉన్నారు, సంతోషం ముద్ద పెడతారు, తినేస్తాను. వస్త్రం లేదా, అక్కడ ఇస్తే చేసుకుంటాను. లేకపోతే ఆయన తెలీదా ఎలా ఉండాలో?
అబ్బా, ఏం విశ్వాసం అండి! ఏం వెంబడించమని నిజంగా చెప్పాలండి. 12 నుంచి కంటిన్యూగా 14 వరకు. ఇది వరకే నేను గెలిచిన దేని నిమిత్తము క్రీస్తు పట్టబడితేనో, నువ్వు దేని నిమిత్తము యేసుని నమ్మావో, దేని నిమిత్తం వెంబడింత ఇష్టపడుతున్నావో ముందుకెళ్ళు, దాన్ని పట్టుకున్నా. ఇప్పుడు ఒక ప్రశ్న, మనకి ప్రశ్న ఇది. పౌలు గారి సాక్ష్యం అదండి. ఇప్పుడు నీ సాక్ష్యం పెట్టుకో. నేను దేని నిమిత్తం యేసుని వెంబడిస్తున్నాను, ఏ దేవుని నమ్ముకున్నాను చెప్పాలి బాగా. ముందేమన్నాడు? నాకు ఆయనలాగా పునరుత్థానము కలగాలని ఆశ ఉంది నాకు, ఆయన రాజ్యంలో స్థానం కోసం ఆశ ఉంది నాకు. నేను దాని నిమిత్తం ఆయన వెంబడిస్తున్నా. అందు గురించి ఎన్ని కూడా పెంటతేయించాను. ఇవి నా అడ్లు వచ్చేస్తాయి, ఈ అడ్లు వచ్చేస్తున్నాయి. నేను ఒక ప్రశ్న మీ అందరికి కూడా, నాతో సహా ప్రశ్న వేసుకోవాలి అని కూడా, ఎందుకు బైబిల్ పట్టుకొని మీరు సువార్త చెప్పట్లా? సకల సౌకర్యాలు బాగా ఉన్నాయి మనకి. సకల సౌకర్యాల్లో లీనమైపోయాం మనం. ఒళ్ళు అలవకూడదు, చెమట పట్టకూడదు, ముళ్ళు గుచ్చుకోకూడదు, సిలువ పొరపాటును ఎత్తుకొని సుఖాల్లో ఉన్నాం మనం. యేసు ఇలాంటి వారిని కోరుకుంటాడా? మరి నువ్వెంత భ్రమలో ఉన్నావు? నువ్వు ఎంత భ్రమలో ఉన్నావు ఆలోచించోసారి. సకల సౌకర్యాలతో, సకల సుఖాలతో, ధన సంపదలతో ఈ లోకంలో అవసరమైతే కొంచెం ముందుకెళ్తే భోగభాగ్యాలతో ఉండేవారు కావాలానికి. నిన్ను ఎక్కడ ఉంచాడో, ఏ పరిస్థితిలో ఉంచాడో నీకు నీవే తెలుసుకో. ఇంటికి మోకరించి నేను ఏ స్థితిలో ఉన్నానో దేవుని విషయంలో లెక్కలేసుకుని ఒకసారి. నీకు బట్టలు సమృద్ధిగా ఉన్నాయి, టక్ చేసుకుని వెళ్ళు, బయలు పట్టుకుని. నీకు నువ్వు మహిమకరంగా ఉంటుంది దేవునికి. కారు ఉంది, కారు మీద సువార్తకి వెళ్ళిపో, ఫ్యామిలీ అంతా దేవుని మహిమకరంగా వాడబడుతుంది కారు. బండి ఉంది, బండేసి వెళ్ళిపోండి, సువార్తకి బయలుపట్టుకు వెళ్ళిపోండి. నువ్వు ఏ స్టైల్లో ఉన్నావు అనే దేవుడు నిన్ను హీనంగా ఉంచట్లా, లేకపోతే హేళన చేయట్లా, లేకపోతే ఇంకో రకంగా ఆయన ఇంకో రకంగా బాధపడట్లా. అలా ఉండు, కానీ అలా ఉండే వెళ్ళిపో, నా పనికి వెళ్ళిపో, అలా ఉండే సిలువెత్తుకో. ఆనాడు ఆ పరిస్థితి, ఈనాడు ఈ పరిస్థితిలో నీకు దేవుడు సమ్మతించాడు కాబట్టి స్టార్ట్ చేయి. పౌలా, బై బ్రదర్, సూపర్, ఒక మాదిరిగా ఉంచి వెళ్ళిపోయావయ్యా. ఇది నువ్వు పలకవలసింది. నువ్వు చదువుకున్నావు బాగా, ఎస్, దేవుని మహిమార్థం కోసమే. ఏమైనా కొంచెం ఉందా? దేవుని కోసమే. ఇల్లా దేవుని మహిమార్థం కోసమే. నువ్వు ఏది ఉన్నా దేవుని కొరకు అన్నాడు బతుకు. నువ్వు అద్భుతమైన జీవితం స్టార్ట్ అవుతుంది. నా కొరకని ఎప్పుడు అనుకుంటావో దేవుడికి నువ్వు పనిచేయవు, పక్కన పెడతాడు తీసుకెళ్ళిపోయి. ఎందుకు చేపలు పట్టే వాళ్ళని పెట్టాడండి ఆయన్ని? ఆయన ఎందుకు చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచాడు ఎక్కువ? ఎందుకు పేదరికంలో ఉన్న వాళ్ళని పిలిచాడు ఆయన? వాళ్ళకి వేరే ఆశలు ఇవ్వండి, ఆ రోజు తెచ్చుకుని ఆ రోజు తింటాం, మనం పడుకోవడమే. ఎందుకు ధనవంతుని పిలవాలా? దేవుని కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించేవాళ్ళు నాకెందుకు? ఎందుకు అందమైన వాళ్ళని పిలవాలా? నాకంటే ఎక్కువ అందానికి మూసిపోయేవాళ్ళు నాకెందుకు? ఎందుకు కండ్లు ఉన్న వీరిని పిలవాలా? పీరుల్ని. నాకంటే ఎక్కువ కండ్లు ప్రేమించుకునేవాడు నాకెందుకు? నాకు కావాల్సింది ఈ దినముకు ఆనందం తెచ్చుకునేవాళ్ళు ఒక్కసారి విడిచిపెట్టి రాగలరాలు. 2 బిల్డింగులు, 10 కార్లు, ఇంకోటి ఉంటే విడిచిపెట్టలేరు వాళ్ళు. ఎందుకని? అమ్మమ్మ, ఎంత కష్టపడి పెంచుకున్నా, ఎంత కష్టపడి ముంచుకున్నా, ఎంత కష్టపడి కట్టుకున్నా విడిచిపెట్టమంటావా అంటారు మీరు. అందుకే దేవుడు గమనించండి, హీనులైన వారిని ఎన్నుకున్నాడు. పెంటకప్పు మీద ఉన్న మాలాంటి వాళ్ళు కూడా దేవుడు ఎన్నుకుని పెట్టుకున్నాడండి. దేవుని నామమునకు స్తోత్రం. నేను సేవకుడిని అవటానికి కారణం గమనించండి, నా పేదరికమే. మళ్ళీ జ్ఞాపం చేస్తాను మీకు. నేను సేవకుడిని అవటానికి కారణము ఉండి లేక కొద్దిగా ఉన్న లోటు వలన సేవకుడిని అయ్యా. అదే కనుక మా బాబు 10 ఎకరాలు 3 ఎకరాలు కారు కొంటే కనుక నిజంగా నేను సేవ ఎందుకు చేయాలి? అవసరంలా. పరిశుద్ధాత్మడు ఇచ్చిన వరం అది. చదవమాట, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీలో జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశమువారైనను
అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను, ధనవంతులను, వీరులను, శూరులను, గొప్పవారిని సిగ్గుపరచుటకు లోకములోనున్న వెర్రివారుగా కనబడుతున్న మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. దేవుని కనపరచని వస్తారు. ఎక్కడో పల్లెటూరులో వాడిని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పైన నీ ద్వారా బాగా జరుగుద్ది అని ఆశది. అందుకేనండి క్రీస్తు కొరకు రాడికల్ నిర్ణయం తీసుకోవాలండి. ర్యాండమ్ అంటారు దాన్ని, తెగించి పడేయాలండి. అసలు దేవుడు నాలోనే ఉన్నాడు. మీకు నా భాగ్యం ఏంటంటే నాలోనే వేసే ఉన్నాడు కదా. కఠినమైన నిర్ణయం తీసుకున్న మోసేలాగా. ఎవరికి ఉందండి ఇది? ఎవరికని చెప్పండి ఒకసారి. శనివారం ప్రార్థన అంటే చెమట పడద్దంట, ఆదివారం ఏమంటే టైం తగ్గించేసేయాలంట, ఎండబడకూడదక, చెమట పట్టకూడదు, వాక్యంతో పని లేదు, సుఖమే సుఖము, సుఖమే సుఖము. నువ్వా సిలువెత్తుకునేది, నువ్వా వెంబడించేది, నువ్వా శిష్యురాలివి, నువ్వా శిష్యుడివి? ఒక్కసారి పరిశీలించుకుని బిడ్డలారా, దేవుడు ఎంత అద్భుతంగా నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు, ఎంత సెట్ చేయాలో ఆశపడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకొని బాగా. దేవుని నామ స్తోత్రం. దేవుని ఘనపరిచేస్తే నీకుందా? దేవునికి మహిమకరమైన జీవితం నీకుందా? దేవుణ్ణి వెంబడిస్తూ అనేక మందికి అందించే జీవితం నీకుందా? అది రావాలంటే సిలువెత్తుకుని వెంబడించాలి, శ్రమల గుండా వెళితే వెంబడించాలి. ఈ లోకంలో సుఖాలు విలాసాల కోసం దయచేసి వద్దు. చాలామంది ఫారినర్లు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ దశ? మీకు గొప్ప సేవ అనుకుంటున్నారు. వాళ్ళు చేయలేరు, వాళ్ళు నాలాగా చేయలేరు. ఇప్పటికి స్టిల్ కఠినమైన భయంకరమైన మూర్ఖులతో కూడా మాట్లాడగలను. రెండవది, ఈ లోకంలో మరీ హీనంగా ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళతో కూడా కూర్చుని నేల మీద కూర్చొని మాట్లాడగలను. నాకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత అది. ఇది నాకు గొప్ప చెప్పుకోవడం కాదు, దేవుని మహిమార్థంగా మీకు మాదిరిగా ఉంటాం అని చెప్తున్నా. నా స్టైల్ అలా దేవుడు సెట్ చేసుకున్నాడు. ఆయన నా ఏమో సెట్ అయిపోయింది. అందు గురించి చిన్నపిల్లలతో మాట్లాడగలను, పేదలతో మాట్లాడగలను, గొప్ప గొప్ప వాళ్ళతో కూడా మాట్లాడగలను. నేను దేవుడు ఆ జ్ఞానం నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన అందరికీ బహిరంగంగా వాళ్ళ ముందు నన్ను ఘనపరిచేవాడు, ఆయన వాడుకునేవాడు. ఆయన అందరికి కావాలి. నేను ఏ భేదం లేదు. నాకు భయంకరమైన ధనం ఉందనుకోండి, ధనవంతం కలుస్తా. మరీ హేనంగా ఉన్నాననుకోండి, హాతం కలుస్తాను బహుశా. కానీ మధ్యలో మిడిల్గా ఉంచండి దేవుడు నన్ను. వాళ్ళకి సరిపోవాలి నువ్వు, వీళ్ళకి కూడా సరిపోవాలి బిడ్డ అనేసి మిడిల్ స్థానంలో ఉంచాడు. అధికమైన విలాసం వద్దు నీకు, మరి దరిద్రంగా ఉంచడం. ఎందుకంటే దరిద్రంగా ఉంటే వాళ్ళు నమ్మరాళ్ళు. ఒక ఆయన నమ్మట్లా, ఇది ఆర్థిక పరిస్థితి మాట్లాడుతూ అన్నాడు ఆయన. మీకేంటి అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు? ఓకే, ఒక రకం కరెక్టే కానీ ఇంకో రకం తప్పు అన్న. ఆయన ఊహింపు ఏంటంటే ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షలు 10 లక్షల పైన ఉంటాను. నేనన్నా మహా అయితే 5,000 లోపే ఉంటుంది ఎప్పుడైనా సరే. నాకు నెలాఖరు 0 గుడ్డి 0. అది కూడా అవసరము. నా స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎందుకు ఎలా ఉంటుంది? సూపర్ లెవెల్లో ఉన్నతంగా ఉండే స్టైల్ నాది అంతా. అది వాళ్ళతో కూడా కలవాలి. మరి నేను ధనవంతుడు కూడా కలవాలంటే ఖచ్చితంగా అది అవసరము. ప్రజలతో కలవాలంటే వీళ్ళకి ఏం లేదని చెప్పుకోవడం అవసరం. అది రెండు ఉన్నాయి నా దగ్గర. రెండు వాస్తవాలే. ధనంతో పోల్చుకోకపోతే కనుక స్టైల్ మాత్రం ధనవంతులాగా ఉన్నాను, ఆర్థిక పరిస్థితి మాత్రం హీనంగా ఉన్నాను. రెండింటి అవసరం. చదువు మాట. ఆమెను సంపాదించుకోవాలంటే వాళ్ళ ఉండాలి. ముందుకెళ్ళు. బలహీన సంపాదించుకోవడం కోసం బలహీనలకు బలహీనంగా కూడా కనిపించాలి. ఏ రకమైన చేత నేను అందరు రక్షించాలి కదా. అందరికీ అన్ని విధాలుగా నన్ను పనిచేసుకుంటూ వెళ్తున్నాడు యేసయ్య. నన్ను ఫ్లెక్సీలో ఉండకపోవచ్చు, యూట్యూబ్లో కనపడలేకపోవచ్చు, లేకపోతే పెద్ద స్టేజ్ మీద కనపడకపోవచ్చు. నా చిన్న జీవితాన్ని దేవుడు అలా పంచుకుంటూ వెళ్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. అందుకే సమ్మర్లో ఆఫీసర్స్ ఇంటికి వెళ్తున్నా. నాకు తెలిసిన ఆఫీసర్ చాలామంది ఉన్నారు. విజయవాడలో కొంతమంది ఉన్నారు, గుంటూరులో కొంతమంది ఉన్నారు, లోకల్లో కొంతమంది ఉన్నారు. ప్లాన్ చేసుకున్నా
ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నా, ముందే ఫోన్ చేసేస్తాను, సార్ మేము చూడాలండి, ఖచ్చితంగా నా యేసుని పరిచయం చేయకుండా ఉండలేను. వాళ్ళకే అవసరము, పక్కన ఉన్న గుడిసెలో ఉన్న వాళ్ళకి అవసరం. నేను వెళ్తున్నా, ఆయన కనిపించే వస్తాను బాబు ఇల్లునన్నా. నీ భార్యలు భర్తలు మారకుండా ఉండకూడదు, సువా చెప్పాలి నేను వచ్చి. అందరికీ అన్ని విధాలుగా సరిపోయిన వాడను. క్రైస్తవులకు ఉన్న మహా అద్భుతమైన భాగ్యం. దేవుని నా మనస్తోత్రం. ఏ కులమో ఏ వర్గమో ఉన్నతంగా ఉంటావో లక్కుకుంటావు ఎక్కడ ఉంటావు, అందరికీ సరిపోయిన వాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. అది క్రీస్తు మాత్రమే. క్రీస్తు నేనే. దేవుని గణపరుచుకున్నావా సార్? ఆయన ఘనపరిస్తున్న దేవుడు ఘనపరుస్తాడు అన్ని చోట్ల అందరి ముందు. ఇంతకీ శ్రమలు అనేవి గమనించండి, ఉపయోగం అని చెప్పి ముగించేస్తాను. శ్రమలు సిలువ అంటున్నాడు కదండి, ఏం ఉపయోగం అండి ఇటు వల్ల? దేవుడు వాటి వెనకమాల రాబోయే జీవితంలో నాకు వచ్చే జీవితం, నాకున్న భాగ్యాలు ఏంటండి? పడతా, ఎన్నైనా పడతా, కానీ ఆయన నాకు ఇచ్చే భాగ్యం అని కూడా చెప్పండి పాస్టర్ గారండి, చెప్తా. గమనించండి, శ్రమలు అనేది ఒక అనుగ్రహంతో కూడిన గిఫ్ట్. అది బాగేనండి క్రైస్తవులకి. అది ఎక్కడ ఉంది చూడండి, పిలుపుల పత్రిక 1:30 చూడండి. పిలుపు పత్రిక 1:30 చూడండి. క్రీస్తునందు విశ్వాసం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించిన గిఫ్ట్, అనుగ్రహించబడిన వరం అది. శ్రమలు అనేవి గమనించండి, దేవుని నిమిత్తము వచ్చేవి గమనించండి, ఒక గిఫ్ట్ అది. పక్క వాళ్ళకి ఏమర్థమైందంటే, యేసుబాబు నమ్ముకున్నాం కదమ్మా, శ్రమలు ఏంటమ్మా అంటారు వాళ్ళు. అందుకే నమ్ముకున్నాను చెప్పాలి. నువ్వు చెప్తావు అలాగా? చెప్తారు అలాగా మీరు? మీ వారు మారకపోతే కనుక ఆయన ఏమంటారంటే, ఏంటి సమస్యలేంటి, బాధలేంటి, కష్టాలేంటి, కన్నీరేంటి, బాధ ఇని, అందుకే నమ్ముకున్న ప్రభుని. అవి రావటం కోసమే నేను నిలబడ్డా. చెప్పగలరా? ఒక వరం అది. ఏంటిది? ఒక వరము. ఏ రీతిగా వస్తాయంట? 1 Peter 4:14 నీతిమంతునిగా ఆపదలు అనేకమని చెప్పాడు కదా దేవుడు, అందుకు వస్తాయి. నువ్వు నీతిగా ఉండటం వల్ల వస్తాయి. బైబిల్లో ఉందిగా, నీతిమంతుని కలుగా ఆపదలు అనేకములు. చదవండి అన్నమాట. ఆత్మ. పేతురు 4:14 నాకు కావాల్సిన ఒకటే. ధన్యులు. నీతిగా ఉండటం వల్ల వస్తే శ్రమలు. నీతిగా ఉండటం వల్ల వస్తవి శ్రమలు. దేవుని నామమున స్తోత్రం. నెక్స్ట్, క్రీస్తు మనలో ఉండి పని చేయించుకుంటాడే సువార్త పని కోసం, దానికోసం వస్తాయి శ్రమలు. ఒకటి క్యారెక్టర్ సంబంధించింది, వ్యక్తిగతమైన సంబంధించిన సాక్ష్యం గురించి, దాని నిమిత్తం వస్తాయి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి పడవు, యథార్థంగా మాట్లాడతావు, భక్తిగా మాట్లాడతావు, నీతిగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, ఇవన్నీ వాళ్ళు ఇముడ్చుకోలేరు నిన్ను. రెండోది సువార్త పని వల్ల. అపోస్తలకార్యం 5వ అధ్యాయము 27 నుంచి 32 వరకు ఒకసారి. అప్పుడు ఇదిగో ప్రజలకు సువార్త చెబుతున్నారు తెలపగా బంట్రోతులు అధిపతులు వచ్చి వారిని తీసుకొచ్చారండి. ఎందుకు కొడతారండి? సువార్త చెప్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, బ్రతుకులు బాగు చేసుకోమంటున్నారు, నిజమైన దేవుని నమ్మంటున్నారు, మీ పరలోకం ఉందంటున్నారు, యేసు రాకడ వచ్చేస్తుంది, ప్రాణం పోతే నరకంలో పడతారు మీరు అని చెప్తున్నారు. మంచి మాటలు ఇవన్నీ కూడా భవిష్యత్తు సంబంధించిన మాటలు, భూత భవిష్యత్తు వర్తమానం కావాల్సిన సంబంధించిన మాటలు అని చెబుతూ ఉంటే మిమ్మల్ని ఏమైనా అన్నారు? వాళ్ళు ఏమనలేదా? మంచి మాటలు కదా. అయినా సరే రాళ్లతో కొడతారు, రెడీ అవుతున్నారంట, బెత్తాలతో కొడుతున్నారు, వాళ్ళని దాచిపెట్టేస్తున్నారు, అవసరమైతే మళ్ళీ కొడతా ఇష్టపడుతున్నారు. ముందుకెళ్ళి అక్కడ నుంచి 32 వరకు సభలో నిలబెట్టేశారంట. చూచి ఈ నామమున మీరు మంచి మాటలు చెప్పొద్దు. వాళ్ళు ఏమంటున్నారండి? ఆయన పేట మంచి మాటలే, కానీ మాకు వద్దని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాం, జాగ్రత్త. ఏంటి? దేనికి మాటలు చెప్తే మార్నింగ్ ఇస్తారా? అర్థమైంది మీకు? ఇప్పుడు మంచిగా ఉండటం వల్ల, మంచి మాటలు చెప్పడం వల్ల శ్రమలు స్టార్ట్ అయిపోయి ఉంటాయిగా మీకు. ఏమండి, నేను అపకారం తలపెట్టానండి, మంచి చెప్పానండి, ఇక్కడ వచ్చిందండి, వస్తాయి, ఆశ్చర్యపడద్దు, వాళ్ళకి వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. అదే అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం
18 నుంచి చదవండి, 18 నుంచి 21 వరకు. యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడొద్దు మీరు, బోధింపకూడదు. చూచి దేవుని మాట వింటాం. రామరాన్న శ్రమలో బాధలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, నీతిగానే ఉంటాం మేము. నేను నీతిగానే ఉంటాం, నీతి తప్పం. ఆయన గురించి చెప్పకుండా ఉండలేము, ఎందుకంటే మేము కన్నాం, విన్నాం, మేము చూసాం. నాలాగా మీరు కూడా దీవించబడాలి. సమాధి తర్వాత మంచి భాగ్యం ఉంది మీకు, ఆ భాగ్యం మీకు పరిచయం చేయాలి. నా భాష, నా బాధ అదే, నా బోధ. ఉండలేం. చూడాలి, ఆగారా? అదే అధ్యాయం 41, 42, ఐదో అధ్యాయం చూడండి. వీళ్ళు ఎంత బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా వాళ్ళ మాటలు ఎంత బాగున్నా చూడండి సరే. ఆ నామము కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులము. నిన్నగా గిఫ్ట్ అని, మహా అద్భుతమైన గిఫ్ట్ అని మేము పాత్రులమయ్యాము. ఎవరన్నీ మాటలు అంటారండి? మహా అద్భుతమైన జీవితం మాకు ఇచ్చాడు దేవుడు. ఆయన కొరకు శ్రమపడే జీవితం ఇచ్చాడు. ఇతరుల మేలు కొరకు మేము శ్రమలు పడుతున్నాం. మేము అదో గిఫ్ట్, మేము పాత్రులం అంటే అర్థం ఏంటి? మేము దానికి అసలు అబ్బా ఏం భాగ్యం అండి నాకు అంటున్నాడు పౌలు గారు. మరి మీరేమంటున్నారు? నాకే వచ్చినాయా? తీసేయ దేవుడా, తీసేయ దేవుడా, ఇప్పుడు తీసా దేవుడా, నెల అయిపోయింది దేవుడా, 3 నెలలు అయిపోయింది దేవుడా, సంవత్సరం అయిపోయింది దేవుడా, తీయుడు నీకేంటంట? పౌలు గారు చనిపోయే వరకు కడుపు జబ్బు ఉంది, కంటి జబ్బు ఉంది, సువార్త పని ఆగల, అద్భుతాలు ఆగల, ఏమండి బోధ ఆగలేదు. ఆయన యొక్క లేబుల్ కూడా డౌన్ అవ్వాల. ఆత్మీయమైన స్థైర్యము, ధైర్యము. మరి నీకేముంది? బిడ్డల స్వార్థపూర్వకమైన పరిస్థితి ఏంటంటే ఆయన్ని బాగా వాడేసుకొని ఉపయోగించుకొని లాగేసుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఇంకేం కావాలి బిడ్డలారా? నాకు అర్థం కాదు. దేవుని నామమున స్తోత్రం. మనుష్యులను మిమ్మల్ని పొగిడితే శ్రమ, అదో శ్రమ. ఒకటి నీతి నిమిత్తం వస్తే, నీ క్యారెక్టర్ బట్టి వస్తే, నీ పరిశుద్ధం బట్టి వస్తే, రెండోది ఏంటమ్మా సువార్త బట్టి వస్తే, మూడోదేంటి పొగుడితారే శ్రమ అంటున్నాడు ఆయన. మనుషులందరూ మిమ్మల్ని పొగిడితే శ్రమ. శ్రమలు ఎందుకు వస్తే చెప్తున్నాను, మీ బాధ చేసుకుని. ఈ శ్రమల గుండా వెళుతున్నప్పుడు వచ్చే లాభాలు ఏంటి? అపోస్తల కార్యములు ముందుగా ఫస్ట్ పేతురు పత్రిక 4వ అధ్యాయం 12 రిపీట్ చేద్దాం. ప్రియులారా, అగ్ని లాంటి శ్రమలు బయలుదేరినప్పుడు ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మహిమ బయలు పడటం కోసమే శ్రమలు వచ్చినాయి. ఆయనకి మహిమ రావాలి నీకు వచ్చే శ్రమల వల్ల. ఆయన ఘనత రావాలి. యేసు నమ్ముకున్న బిడ్డలు ఇన్ని శ్రమల గుండా వెళుతూ కూడా ఎంత సంతోషంగా ఉంటారా? ఆయనకి మహిమ వస్తుంది అక్కడ. దానికోసం రెండవది 14 వచ్చిన అదే అధ్యాయం. ఆత్మ ప్రత్యేకముగా మీ మీద శ్రద్ధ వహించిన పరిస్థితి, ప్రత్యేకమైన శ్రద్ధ. శ్రమల గుండా వెళుతున్నప్పుడు అనేది మనం చెప్పాను సార్ మీకు, ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. అది నమ్మండి. అందుకే రంపాలతో కోసినా సరే వాళ్ళు బాధపడలా, నూనెలో వేసినా భయపడలా, పారిపోలా. అర్థమవుతుంది మీకు? అసలు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం కూడా చాలా భయంకరమైందండి. ఆ మరణం ప్రపంచంతో ఎవరు రాలా, ఆ శిక్ష ఎవరికి లేదు. ఉదాహరణ చెప్తున్నాను. ఉరి, ప్రపంచంలో భయంకరమైన మరణం ఏంటంటే ఉరిదీయటం. ప్రభుత్వ అనుమతితో నేరాన్ని బట్టి ఉరిదీస్తారు. మీకు తెలుస్తా ఉరిదీయటం అంటే ఏంటో? ఉరి తీసే ముందు బాడీ మొత్తం టెస్ట్ చేస్తారు, మంచి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు. ఏమాత్రం బలహీనంగా ఉన్నా మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి ఆరోగ్యంగా సర్టిఫై చేసిన తర్వాత ఉరి తీయాలి. ఎందుకంటే పొరపాటున అనారోగ్యవతిని చంపితే కనుక ఉద్యోగాలు పోతాయి. మీకు అర్థమవుతుందా? ఆ ఉరి తీసినప్పుడు గమనించండి, పేక్ వేస్తారు, ఇక్కడ ఇలా వేస్తారు, ముసుగే వేస్తారు కనిపించకుండా. వేసినప్పుడు ఒకేసారి ఇది లాగుతారు, వెంటనే ఈ తాడు ఇక్కడ బిగించుకుంటుంది. బిసుకోగానే గమనించిన ఒక్క సెకండ్లో ప్రాణం పోద్ది. ఎందుకంటే ఈ నరం కట్ అయిపోద్ది, అంటే వెన్నెముక కట్ అయిపోద్ది. అప్పుడు బ్రెయిన్కి సంకేతం వెళ్ళవేక, అంటే నొప్పి కూడా తెలిసినప్పటికల్లా తప్పని ప్రాణం పోద్ది. చాలా ఈజీ, అది చాలా ఈజీ ఆ చావు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారిని క్షణ క్షణము చంపుతూ చస్తూ బతకాలండి ఆయన. క్షణం. అంత భయంకరమైన సిలువ శిక్ష ఇంతవరకు ఏ దేశంలో లేదు. మీకు అర్థమవుతుంది బాగా? ఆ శ్రమలు ఎవరు రావు కూడా. చావు అనేది గమనించండి, చాలా ఈజీ అండి చనిపోవటం, చంపడం కూడా ఈజీనండి. కానీ యేసు ప్రభువు లాంటి శ్రమలతో కూడిన చావు ఎవరికి రావు కూడా. మీకు అర్థం కావాలి. అందుకే సిలువలో ఉన్న విలువైన ఆ జీవితం ఏంటంటే, నా కొరకు అందుగా శ్రమలు పడితే కానీ పాపం పోయింది. దేవుని నామమున స్తోత్రం. క్రైస్తవులకు ఉన్న అభాగ్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉంటాడు. ఉరేసిన, కత్తిపెట్టి పొడిసిన, బొస్సు కింద పడ్డా, బాంబట్టి బ్లాస్ట్ చేసిన మిషనరీస్ అందరికీ కూడా, శిష్యులందరికీ కూడా ఎందుకు ఆనందపడ్డారనుకున్నారు? అప్పుడు నొప్పి అంటే తెలియకుండానే దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. అక్కడ నా బిడ్డ యొక్క ఆత్మని తీసేసుకుంటున్నా. బాబా మీరు నమ్మండి, అసాక్షులు అయ్యే వాళ్ళందరూ కూడా పారిపోయి, గలిబీలైపోయి, గుణుక్కోల సనుక్కోల అక్కడే ఉన్నారు. ఇంకా మంచి మంచి సాక్షులు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. క్రీస్తుని ధరించుకున్న వారుగా మీకున్న భాగ్యం అది, నాకున్న భాగ్యం అది. మీరు భయపడద్దు, పారిపోవద్దు. రాడికల్ నిర్ణయం తీసుకోండి. దేవుని పని చేసి చచ్చిపోదాం అవసరమైతే. నువ్వు ఏది ఉంటే అది మొత్తం ఉపయోగించండి దేవుని కొరకు, అక్కడ పొందేసుకుందాం అన్న ఒక మంచి కఠినమైన నిర్ణయం తీసుకోండి. మోషేలాగా అద్భుతంగా ఉంటాయి మన జీవితాలు. దేవుని నామమున స్తోత్రం చెప్పిన గట్టిగా. వీటన్నిటిని బట్టి మూడోది అపోస్తల 14వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలేంటో చెప్తున్నా, మేలేంటో, లాభాలేంటో. త్వరపరిచి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించే వారముగా దేవుని గణపరచండి. వస్తారు. ముగించేస్తున్నా. గణపరచండి దేవుణ్ణి. ఫైనల్ దేవుని రాజ్యములో ప్రవేశం అద్భుతంగా ఉంటుందండి. స్వాగతం పలుకుతారండి. ఒకవేళ నీకున్న భాగ్యం కనుక ఇంకొంచెం రెట్టింపు చేసి అతసాక్షి అయ్యే అవకాశం ఇచ్చాడనుకోండి, సూపర్ లెవెల్లో ఉంటావు అక్కడ నువ్వు. బాబా అది అందరు రాదులేండి. అద్భుతమైన జీవితం అండి అక్కడ. హతసాక్షులకు ఉండే స్థానం వేరండి. శ్రమల పడి చనిపోతున్న వారి జీవితాలు వేరండి. సువార్త నిమిత్తము తెగించి అన్నిటిని కూడా త్యాగం చేసి ఉన్న జీవితాలు వేరండి. ఏదో రక్షణ పొందుకుని మూలం కూర్చున్న వాళ్ళ కూడా జీవితాలు వేరండి. వాళ్ళ స్థానం వేరండి. ఆయా క్రియల చొప్పున ప్రతిఫలాలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 21:4 ముగించేద్దాం ఇంకా. ఎస్, సంతోషభరితమైన జీవితం రాబోతుంది. ఇక్కడ దుఃఖం ఉందా, కొంచెం బాధ ఉందా, ఆయనను పరిశుద్ధాత్మ నీలోనే ఉన్నాడు. నువ్వు సిలువ మోస్తున్నావా, ఆయన కూడా నీలోనే ఉన్నాడు. నిందలు పడుతున్నావా, ఆయన కూడా నీలోనే ఉన్నాడు. చివాట్లు వేస్తున్నారా, నీలోనే ఉన్నాడు. ఆయన అపార్థం చేసుకుంటున్నారా, నీలోనే ఉన్నాడు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఒకటే, సిలువ ఎత్తుకుపోవటం. ప్రాబ్లం ఒకటే, డబ్బును ప్రేమించటం. ప్రాబ్లం ఒకటే, దేవుని కంటే ఎక్కువ ఈ లోకాన్ని ప్రేమించటం. ప్రాబ్లం ఒకటే, నీ పాపమే. ప్రాబ్లం ఒకటే, ఆయన రావాల్సిన ఘనత రాకుండా నువ్వు ఘనపరచబడతాం ఈ లోకంలో. శ్రమ. ఈ ప్రాబ్లం ఎందుకు అవుద్దండి? రాళ్ళతో కొట్టారు, నో ప్రాబ్లం. కొట్టపోయినా సమాధికి వెళ్తాం. తిట్టారు, నో ప్రాబ్లం. తిట్టపోయినా పరలోకం వస్తుంది. తిట్టినా పరలోకం వస్తుంది. నీకేం ప్రాబ్లం ఏంటి? ఇంకా అది పెద్ద ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటండి? పరలోకం పోతే ప్రాబ్లం, బహుమానం పోతే ప్రాబ్లం, మెప్పు పోతే ప్రాబ్లం, దేవుని దగ్గర ఘనత పోతే ప్రాబ్లం. అన్నీ కూడా ఉచితమైన వరాలు నాకు ఇచ్చాడు దేవుడు. కొంచెం సిలువ ఎత్తుకుని వెళ్ళిపో అంతే. చిన్న సిలువ, చిన్న సిలువ. పేతురుపత్రిక 3:18. మేలు చేసి శ్రమ పడదాం, మేలు చేసి శ్రమ పడదాం. కీడు చేసి శ్రమ పడ్డ కంటే, పాపంలో పడి నాశనం అయిపోయే కంటే, పాపంలో పడి నరకంలో పాడే కంటే, పాపంలో పడి అనేక మంది హేళనకరంగా ఉండే కంటే,
పాపములు దోషములు మీదేసుకుని ఈర్ష్యలు కక్షలు కోపాలు తాపాలు ఇవన్నీ దరిద్రమంతా మీదేసుకుని దేవునికి అవమానకరంగా జీవించి శాపం కష్టమయ్యే కంటే నీతిగా ఉండి సువార్త చెప్పి మేలు చేసి శ్రమపడటం ఎంత మేలండి, ఎంత మేలండి. అర్థమైందా మీ మేలంటే ఏంటో? ఇతరులకు ఉపయోగపడేది మేలు, దేవుని అందించడమే మేలు. నువ్వేం పంచవసరం లేదులేండి. ఆ తర్వాత ముందు అసలైన సువార్త దేవుని పరిచయం చేయడమే మేలు. అంతకు మించిన మేలు ప్రపంచం ఇంకోటి ఉందా? యేసుని పరిచయం చేసి చూడండి. నిజంగా యేసు ప్రభు నీ ద్వారా నమ్ముకుని సంఘంలో సభ్యుడిగా చేరితే చూడండి ఎంత బాగుంటారు మీరు. ఒక స్నేహితుని సంపాదించుకునే బిడ్డలుగా ప్రతిరోజు ఆనందపడతారు వాళ్ళని బట్టి మీరు. అది మిగిల్చుకున్నావు నువ్వేమన్నా? అది మిగిల్చుకున్నావా? నీ ద్వారా ఆత్మ వచ్చారా? ఒక ఆత్మ రక్షించబడ్డారా? నువ్వు ఎత్తుకున్న శిలువ వాళ్ళు కూడా ఎత్తుకుని అంటా ఉంటే ఎమ్మడిస్తా ఉంటే కనుక అందరూ మోకమ్ముడిగా వెనకమాల వెళుతూ ఉంటాం. అబ్బా ఎంతమంది ఉన్నా మనం అందరం కూడా వెంబడించేవాళ్ళం. అద్భుతమైన జీవితం అది. ఒకరిని బట్టి ఒకరు ఏమి నేర్చుకుంటున్నారంటే ఈ లోకములో దీవెనలు వస్తాయని నేర్చుకుంటున్నారు, కష్టాలు వస్తాయని నేర్పుతలా. ఎందుకంటే యోహాన్ లాంటి పాస్టర్స్ లేరు, జక్కయ్య లాంటి పాస్టర్స్ లేరు, యేసేపు లాంటి పాస్టర్స్ లేరు. మన దౌర్భాగ్యం ఏంటంటే వ్యాపార సంబంధమైన పాస్టర్లు వచ్చేసారు. అందుకే ప్రపంచం అంతా క్రైస్తవ సమాజం కల్తీ అయిపోయింది. మనం వాళ్ళని ఎన్నుకున్నాం, మనకు వాళ్ళే కావాలి, వాళ్ళకి ఇంకా కావాలి. కష్టాలు వచ్చేసిన మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, కష్టాలు పోవాలి కదా. ముగించేస్తున్న బిడ్డలారా, ఈ అద్భుతమైన ప్రసంగం విన్న తర్వాత కూడా ఇంకా నీకు ఏమి లాభకరమైన కావాలో ఆలోచించండి ఒకసారి. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభు నాకు ఏమొద్దు, నీ సేవ కోసం నాకు ఏం కావాలో ఇచ్చేయి. ఇది ప్రార్థన చేస్తాను. నాకున్న పరిధిలో నాకున్న పరిస్థితుల్లో ప్రభు నీ సేవ మాత్రం ఎక్కడ ఎనర్జీ తగ్గదు ప్రభు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను ప్రభు, నీకు అన్నీ తెలుసు ప్రభు. నాకు కొన్ని పరికరాలు కావాలి ప్రభు, నీ సేవ కోసం నాకు కావాలి ప్రభు. ఇంకా నాకేం కావాలి ప్రభు? అన్నం పెడుతున్నావు, వస్త్రం ఇచ్చావు, చిన్న గృహం ఇచ్చావు ప్రభు, నాకు ఇంకేం అవసరం ప్రభు, ఇంకేం కోరికలు లేవు ప్రభు. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని నీలోనే ఉన్నాడు. శ్రమలు పోవటం కోసం ప్రభు నమ్మటం కాదు, శ్రమలు రావటం కోసం ప్రభు నమ్మండి. దేవుని నా మనస్తోత్రం చెప్పినట్టుగా సిలువ దింపటం కోసం ప్రభు నమ్మకండి, సిలువ ఎత్తుకోవటం కోసం ప్రభు నమ్మండి. సాఫీగా ఆనందంగా విలాసంగా ఉండటం కోసం ప్రభు నమ్మ. దయచేసి ఆ లోకంలో దొరికితే నీకు లోకంలో ఎక్కడ దొరకాలో ఎలా దొరకాలో మొత్తం నువ్వు ట్యూన్ చేసుకున్నావు. చాలా ఈజీ అది. కానీ కష్టాలు పడటం కోసం ప్రభు నమ్మ. దేవుని దగ్గరకు వస్తేనే దొరుకుతాయి నీకు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చే కష్టాలు వేరు, అవే నీకు కావాలి. లోకములో నీ పాపంలో వచ్చే కష్టాల వల్ల ఎవరు జాలిపడరు, చీ అంటారు తప్ప. దేవుని దగ్గరకు వచ్చి నీతిగా ఉండటం వల్ల, సువార్త చెప్పటం వల్ల, ఏమండి దేవుని రాజు సంబంధాలుగా జీవించడం కోసం వస్తే అవి రానివ్వండి. కోరుకోండి పెట్టలారా, దయచేసి అలా ఫిక్స్ అయిపోండి పెట్టలారా. నేనేమన్నా మిమ్మల్ని తొక్కాడు దేవుడు, మరీ దారుణంగా హింసించేసి పెద్దవాడిని విడిచిపెట్టేవాడు కదా ఆయన. ఆయన రాగలిగినంత వరకు రానస్తాను దేవుడు, ఎందుకంటే అక్కడే ఆయన పెద్ద మహిమ వస్తుందంట. దేవుని నామాన్ని స్తోత్రం. నా పనిలో చాలా కష్టాలు వచ్చేసండి, అది ఎవరికి కావాలి? పని చేసుకోవడం చేత కాదు నీకు, అది కష్టంగా ఫీల్ అవ్వకు, సంతోషంగా ఫీల్ అవ్వు. ఎంత కష్టమైన పని చేయాల్సింది, నన్ను జీతం రాదుగా, జీతం కోసం పని చేస్తున్నావు. నువ్వు ఇల్లు కట్టుకుని చాలా కష్టపడలేనండి, అది నీ సుఖం కోసం ఇల్లు కట్టుకుంటున్నావు. దేవుని సువార్త కోసం, నీ సాక్ష్యం పెంచుకోవడం కోసం రానివ్వండి బిడ్డలు. పిల్లలు నేర్పండి, అవి పిల్లలు నేర్పండి. పిల్లలకి నేను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నా, పిల్లలు దేవుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించినా నీకు మూడిందే. యవ్వన బిడ్డలు, టీనేజ్ వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన తండ్రి తల్లి నీకు మూడిందే. నువ్వు చాలా నష్టపరుస్తున్నావు వాళ్ళని. దేవుని కంటే ఆస్తి మీద మోసిందనుకోండి, నీకు మూడిందే. అలా పెంచేసే పిల్లల్ని. నువ్వు కామంటుంది, 2 చేతులతో సంపాదించకపోతే ఏం సరిపోద్ది? భార్యాభర్తలు కూడా ఉద్యోగాలు చెబితే ఏం సరిపోద్ది? సరిపోవచ్చు. కానీ సరిపెట్టుకుంటే ఎంతైనా సరిపెట్టుకోవచ్చు. సరిపోయిన వాడిని పోగొట్టుకుంటే నీకు ఎంత వచ్చినా చాలదు. నీకు సరిపోయిన వాడు వేస్తే నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టినవాడు.
అది కాకపోతే, అది జరగకపోతే నీకు పరలోకం ఎక్కడుంది, మనశ్శాంతి ఎక్కడుంది, నెమ్మది ఎక్కడుంది, ధైర్యం ఎక్కడుంది? చస్తే మెప్పు గొప్ప ఘనత పరలోకంలో ఉండే జీవితం ఎక్కడుంది నీకు? దాంతో పోల్చుకుంటే నువ్వు 2 సార్లు సంపాదించేది ఏపాటిదండి అది. సమాధి యువతలో ఉండే జీవితం కొరకు నువ్వు కష్టపడి పని చేసుకోవాలి తప్ప, నేను తప్పంటలా, గమనించను బాగా. కానీ దేవుని కంటే ఎక్కువగా దాన్ని రెక్కలను నమ్ముకోవాలండి. నేను ఏసీని నమ్ముకోమంటున్నా. రెక్కలు అయ్యాడతాయి. రెక్కలు పక్షిరాజు తన పిల్లల్ని ట్రైనింగ్ ఇస్తుంది. రెక్కలు కొద్దిగా వస్తాయి అన్నమాట. మీద ఎక్కించుకుని పైకి వెళ్ళిపోయి వదిలేస్తుంది. ఇవి అనుకుంటాయండ నా తల్లి దుర్మార్గాలు ఉంటాయండి. అవి పడిపోతున్న టైం మళ్ళీ కిందకు వచ్చి తక్కువని మళ్ళీ రెక్కల మీదకి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. ట్రైనింగ్ అది. వాటి రెక్కలు నమ్ముకుంటే చచ్చిపోతాయి. ఏ రెక్కలు నమ్ముకున్నాయి? తల్లి రెక్కలు నమ్ముకున్నాయి. నువ్వు ఏసీని నమ్ముకో, నీ రెక్కలు నమ్ముకోబాకు. ఆయన నమ్ముకో, నీలో ఉంటే రెక్కలు ఆడితే ఆయన ఆడిస్తాడు. ఎంత పూరైపోయారంటే, ఎంత దాన్ని ఏమంటారంటే దౌర్భాగ్యులు అయిపోయారంటే క్రైస్తవులు ఈ రోజు నాడు లోకంలో సమాధి అవతలు అన్నీ చూస్తున్నారండి. సమాధి అవతల ఉండే ఆస్తులు చూడట్ల. అది కనపని ఒక సాతాను గాడు. కాబట్టి మీరు ధన్యులు. చెక్ చేసుకుందాం, సరి చేసుకుందాం, బలపడదాం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించిన గాక. నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. నిలబడదాం. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో ఈరోజు అద్భుతంగా దేవుడు మీతో మాట్లాడాడు. తీసుకుంటావా బిడ్డ? నువ్వు తీసుకుంటావా? లోపడతావా? ఈ మాటల్లో నువ్వు బ్రతకగలవా? కొద్ది కష్టమే. వింత బోధలా ఉంటుంది ఇది. అంతే. క్రీస్తే ప్రపంచానికి ఒక వింత. ఆయన జీవితం ఒక ఆశ్చర్యం. ఆయన జీవనం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఆయన స్టైలే వేరు. నీ రూట్ వేరే ఉందేమో బహుశా ఇప్పటి వరకు తెలియక. సిలువ మార్గము గుండా మనం వెళ్ళేవారు. క్రైస్తవ జీవితం అంటే రాళ్ళు, ముళ్ళు, తుప్పలు ఉంటాయి ఖచ్చితంగా మార్గం గుండా. పూల పాన్పు కాదండి, పూల మార్గం కాదండి. ఎక్కడ ఉన్నావు ఇంకా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? దేవుడిచ్చిన కొంతవరకు సౌకర్యం, హ్యాపీ, చాలు దేవా. దాన్ని మెయింటైన్ చేసుకునే విషయంలో కొంచెం కష్టపడుతున్నాం, చాలు దేవా. కానీ దేవుని పని విషయంలో మనం ఎంత వెనుకబడిపోయి ఉన్నాం ఆలోచించుకుందాం. కష్టాలు తట్టుకోలేంత బలహీనంగా ఉన్నామంటే దేవునికి అవమానకరంగా ఉంటున్నావు నువ్వు. క్రీస్తు మహిమ ప్రత్యేకంగా నీ ద్వారా బయలుపరచబడాలంటే కనుక శ్రమలు రావాల్సిందే కదా. సుఖాల్లో దేవుని మహిమ బయట రాదు. నువ్వు కనపడతావు సుఖాల్లో, సుఖాలు విలాసాలు నువ్వు కనపడతావు ప్రపంచానికి. ధనవంతుల లిస్టులో చేరతావు. నీ పేట ధనవంతుడు నువ్వు, నీ పేరు రావచ్చు అంబోష. నీ గ్రామానికి ధనవంతుడు నువ్వు రావచ్చు అంబోష. నీ జిల్లా కావచ్చు అంబోష. నువ్వు 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 నీ పేరు కనపడుతుంది. యేసు కనిపించాలంటే శ్రమలే. ఆయనకు మహిమ రావాలంటే నువ్వు సిలువెత్తుకుని వెంబడించాల్సిందే. నీ ద్వారా దేవుడు ఘనపరచబడాలి, మహిమపరచబడాలి, ఘనంగా ఉండాలి. ఆయన ప్రపంచానికి కనిపించాలి. అది కేవలము శ్రమల ద్వారానే బయలుదేరుతుంది. ప్రపంచమంతా దేవుణ్ణి కొనియాడుతున్నారంటే అన్ని గ్రామాల్లో, అన్ని చోట్ల కూడా సిలువ మరణమే. మానసికంగా కొంచెం జాలి పడినా సరే సిలువ మరణం దగ్గర జాలి పడుతున్నారు అందరు కూడా. ప్రభు నమ్మపోయినా ఆత్మలు కదిలించబడుతున్నాయంటే సిలువ మరణం ద్వారానే. నీ శ్రమలేయి ఇంట్లో ఉన్న మనుషులు కదిలిపోవాలంటే శ్రమల గుండా వెళుతూ సంతోషంగా దేవుని గణపరిచి బిడ్డగానే ఉండవా? అది లేనంత వరకు నీ భర్త మారడు. నీ సాక్ష్యము నీతిమంతంగా ఉందా? అది లేనంత వరకు నీ భర్త మారడు, నీ ఇంట్లో వాళ్ళు మారరు. సువార్త విషయంలో ప్రయాసపడుతున్నావా? అది పడినప్పుడు కొంచెం చివాట్లు వస్తాయి, తర్వాత కదిలిపోతారు. ఇంట్లో నుంచి వెళ్ళేసిన అనేక మంది మిషనరీస్, భక్తులందరూ కూడా ఒక టైం వచ్చేపట్టుకల్లా వారి చెంతకు చేరే అందరు కూడా దేవుడు వాళ్ళని గణపరుస్తున్నప్పుడు, దేవుడు వాళ్ళని వాడుకుంటున్నప్పుడు, వారి పేరు ఆత్మీయంగా మారుమవుతున్నప్పుడు కదిలిపోయారు కుటుంబీకులు. కుటుంబం మారాలంటే ఇది కదా సిస్టమ్.
ఇది కదా సిస్టమ్. కేవలం భక్తి కాదండి, శక్తివంతమైన జీవితం ఇక్కడ ఉంది నీకు. ఆలోచించుకో బిడ్డ. యవనస్తులారా ఆలోచించండి, పెద్దలు వృద్ధులు ఆలోచించండి. నా సమయం మించిపోతుంది, దగ్గర అవుతున్నా. అయ్యా నీ పని కోసం నేను ఏం చేస్తున్నానయ్యా? ఏం లేదు ప్రభువా, సిలువ పక్కన పెట్టేస్తున్నాను, నాకు వద్దనుకుంటున్నానయ్యా సిలువ. సుఖాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, వీటి కోసం ప్రయాసపడుతున్నాను. ఇంకేం కావాలి? నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు. సూటిగా నాతో మాట్లాడావు ప్రభువా. నన్ను కనికరించి చేయవలసిన సేవ చేయలేకపోతున్నా ప్రభు. నేను చేయవలసిన ప్రార్థన గడపలేకపోతున్నా ప్రభు. ఇంకా నేను ఉండవలసిన స్థితిలో ఉండలేకపోతున్నాను ప్రభు. ఇంకా నీ దృష్టిలో ప్రభు, నువ్వు కోరుకునే విషయంలో ప్రభు నేను ఇంకా ఉండలేకపోతున్నాను ప్రభు. ప్రార్థన చేసుకోగలిగితే నన్ను దేవుడు దీవించబోతున్నాడు. అసలైన ప్రార్థన ఇదే. ఎప్పుడు వచ్చినా, ఏ రోజు వచ్చినా ఇంకేదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, నా పిల్లలు బాగుండాలి, పెళ్ళిళ్ళు కావాలి. ఇది కాదు బిడ్డ. రాకడ ముందు, ప్రాణం పోయే ముందు నీ ప్రార్థన మారదా? నీ ఆలోచన మారదా? నీ మాట తీరు మారదా? నీ జీవితం మారదా? యేసును చూపించే జీవితం శ్రమలే, నిందలలో, అవమానాల్లో, హేళనలో, దెబ్బలలో, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు యేసుని ఘనపరుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన జీవితాన్ని కాపాడుకున్నాడు. నీలో యేసే కనిపిస్తున్నాడా? నువ్వు కనిపిస్తున్నావా? నువ్వు కనిపిస్తున్నావంటే నువ్వు సుఖాల్లో పడిపోయావు, ఈ లోకంలో పడిపోయావు. కేవలము ఆయన్ని పుణ్యాత్ముడిగా అంటున్నావు కానీ నిజమైన పరిశుద్ధమైన జీవితం కోసం ఆశపడే బిడ్డగా మనం ఉంటలా. ఆయన నా కొరకు శ్రమ పడ్డాని చెప్తున్నావు కానీ సహోదరుల నిమిత్తం శ్రమ పడడం కోసం ఇష్టపడలే నువ్వు. ఆయన నా కోసం ప్రాణం పెట్టని చెప్తున్నావు కానీ మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామనే విషయంలో ఫిక్స్ అవ్వట్లా నువ్వు. ప్రాణాన్ని కాపాడుకోవటం కోసమా? ఎంతకాలం ఉంటావు? ఈరోజు కాపాడాడు దేవుడు, రేపు కాపాడుతున్నాడు. మరి 90 తర్వాత ఏంటి పరిస్థితి? ఏంటి? ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? అపోస్తలులు, మిషనరీస్, ఆదిమ సంఘస్థులు ప్రాణాన్ని కాపాడుకునే వారిగా ఉంటే బైబిల్ ఎంత పెద్దగా వచ్చేది కాదు మన చేతిలోకి. చిన్ని బైబిల్ వచ్చేది, చిన్ని బైబిల్ వచ్చేది. అపోస్తలులందరూ కూడా వారి జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డారు కాబట్టి ఇది పెద్ద బైబిల్ అయ్యింది. ఎంతో సువార్త పని చేశారు కాబట్టి పెద్ద బైబిల్ అయ్యింది. ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత పెద్ద అవటానికి కారణం వాళ్ళే. నీ పరిస్థితి ఏంటి? జీవ గ్రంథములో నీ పేరు లిఖితమై ఉంది కదా. దానికి కావాల్సిన బహుమానాలు, మెప్పు, ఘనత, జీతాలు, కిరీటాలు వద్దా? దానికి ఏది కావాలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడు. నిర్ణయం తీసుకో, ధైర్యంగా ఉండు, స్టార్ట్ చేయి. నీ జీవితంలో మార్పు రావాల్సిందే. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం మనలో ఫలించినట్లుగా ఒకరిద్దరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.